యూత్ విభాగం ఉద్దేశించే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. అంటే జగన్ అన్యాయం అక్రమం అని మాట్లాడితే కొంత ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే గడిచిన 5 ఏళ్లలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని నడిపించినప్పుడు ఆ ప్రభుత్వంలో ఏమేం జరిగాయి, అంటే పాలన ఏ రకంగా ఉండాలి, మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. రాజకీయం అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి పాజిటివ్ అప్రోచ్, ఇంకొకటి డిఫరెంట్ అప్రోచ్. దాని నెగిటివ్ అప్రోచ్ అని కాదు కానీ డిఫరెంట్ అప్రోచ్. పాజిటివ్ అప్రోచ్ అంటే సపోజ్ మనం గడిచిన ఏడాదిలో ఏం చూస్తున్నాం, సుపరిపాలన ఒక ఏడాది పూర్తి చేసుకున్నారు, కొంత ఏడాదిలో ఏం చేయగలిగాము, ఏమేం ప్రామిసులు చేసాము, ఎంత డెలివర్ చేసాము, ఇంకా చేయాల్సినవి ఏమున్నాయి అని ప్రజలకు నేరుగా ట్రాన్స్పరెంట్గా చెప్పడము. ఓసారి రేపటి నుంచి అనుకుంటా ప్రజల్లోకి వెళుతున్నారు. అంటే ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళాలి, వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఇప్పటికే రెడీగా ఉన్నాయి, వెళ్ళి ఇదిగో మేము ఇవి చేయగలిగాము, ఇవి చేయలేకపోయాము, దానికి కారణం ఏంటి, నెక్స్ట్ ఇయర్ ఏం చేస్తామని చెప్పడం ట్రాన్స్పరెంట్గా. అందులో తప్పేం లేదు, ఎందుకంటే అన్నీ చెప్పినవన్నీ ఒక ఏడాదిలోనే చేసేయడం అవ్వదు. అందుకు భిన్నంగా 5 ఏళ్లలో ఏం చేశాము, ఇవాళ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని యూత్కి పిలుపునిస్తున్నారు. నేను అసలు ఆ యూత్ ఆ డెఫినేషన్ అవన్నీ మాట్లాడే ముందు ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రశ్నించవచ్చు. అది ఎవరన్నా ప్రశ్నించాలి, అది ప్రతిపక్షాలైనా ప్రజలైనా, ఎందుకంటే ఎన్నుకున్న తర్వాత వాళ్ళకు ఒక బాధ్యత ఉంటుంది. కానీ ప్రశ్నించే అర్హత మనకు ఉందా లేదా అనేది కూడా ప్రధానమైన ప్రశ్న. మనం ఉన్నప్పుడు ఏం చేసాం అధికారంలో 5 ఏళ్ళు, అందరికీ తెలుసు. ఆయనే 10 సార్లు చెప్తారు జగన్మోహన్ రెడ్డి, నేను ఇన్నిసార్లు బటన్ నొక్కాను ఎంత ఇచ్చాను అని. అంటే బటన్లు నొక్కడం ఒకటే ప్రభుత్వం, అదే పరిపాలన అనుకుంటే మరి దానికి ముఖ్యమంత్రి ఎందుకనే చర్చ, ఆ ప్రశ్న నేను కాదు, చాలామంది రాజకీయ విశ్లేషకులు, ఎక్స్పర్ట్స్, నిపుణులు అదే అడుగుతారు. ఎందుకంటే అదొక ఎగ్జిక్యూటివ్ వర్క్, అది ఎవరైనా చేసేయచ్చు. కానీ ప్రభుత్వం అంటే ఏంటి, హోలిస్టిక్గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్న పరిస్థితి ఏంటి, పెట్టుకున్న లక్ష్యాలేంటి, దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఇది కదా ఓవరాల్గా అప్రోచ్. సరే వాళ్ళు ప్రశ్నిస్తానంటే ఏమని ప్రశ్నిస్తారు ఆయన, సోషల్ మీడియాలో యూత్ యాక్టివ్గా ఉండాలంటున్నారు. ఆల్రెడీ యూత్ యాక్టివ్గా ఉన్నారు వైసీపీ సోషల్ మీడియా. యాక్టివ్గా ఉండడం అంటే సరే ప్రభుత్వంలో ఏమన్నా లోటుపాట్లు ఉన్నాయా, ఎస్ దృష్టికి తీసుకురావాలి, కన్సర్న్ మినిస్టర్సా, లేకపోతే నియోజకవర్గ ఎమ్మెల్యేలా, లేకపోతే నేరుగా ముఖ్యమంత్రికా, డాష్ బోర్డా, ఇది కాదు యాక్టివ్గా ఉండడం అంటే. మనం గడిచిన కొద్ది రోజులుగా అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. యాక్టివ్గా ఎక్కడున్నారంటే సోషల్ మీడియాలో వైసీపీ యూత్ చేసే పని ఏదైతే బయట ప్లకార్డులు ఫ్లెక్సీలు పట్టుకుని కార్లు ఎక్కి రప్పా అని వీరంగం ఆడారో అదే సోషల్ మీడియాలో చేస్తున్నారు. ఇవాళ ఏ డైరెక్షన్ ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి, సోషల్ మీడియాలో మీరు ప్రతి ఫోను కనెక్ట్ అయ్యి ఉండాలి, ప్రతి ఫోను ఒక గన్లా ఉండాలి అని. అసలు గన్ అనేది ఎందుకు వస్తుంది ఇక్కడ, గన్ అనేది ఒక వెపను, దాన్ని ఎందుకు వాడతారు, పోలీసులు అయితే రక్షక భటులుగా దానికోసం వాడతారు, అదే వేరే శక్తులైతే వాటిని అరాచకం కోసం వాడతాయి. మరి ఇవాళ జగన్ తన యూత్కి ఏం పిలుపునిస్తున్నారు, అసలు సోషల్ మీడియాలో ఫోన్ గన్లా ఎందుకు వాడాలి, మళ్ళీ మహిళల్ని అవమానించి అసభ్యంగా నీచంగా వాళ్ళతో మాట్లాడించడానిక, వాళ్ళపై మాట్లాడడానిక, లేకపోతే ఈ రప్పా అంటూ వీరంగం చేయడానిక కత్తులు పట్టుకుని, బహిరంగంగా జంతువులకు బల్లిచ్చి తలలు నరికి జగన్ ఫ్లెక్సీలకి పోస్టర్లకి రక్తాభిషేకం చేయడానిక, ఏవో ఉండాలిగా కేటగిరీ. అలాగే లీడర్లుగా ఎదగండి అంటున్నారు, వెరీ గుడ్, వెల్ డన్, అది చాలా మంచి పిలుపు. ఎందుకంటే ఇవాళ యువత భారతదేశంలోనే ఏ దేశంతో కంపేర్ చేసుకున్నా కూడా అత్యధికంగా ఉన్నారు యువత. భవిష్యత్ అంతా వాళ్లే. ఏ రంగం చూసినా, ఇటు ఐటీ రంగం చూసినా, లేకపోతే ఫార్మా రంగం చూసినా, లేకపోతే ఇండస్ట్రీస్ చూసినా, ఎక్కడ చూసినా కూడా యువత ఉండడం అనేది భారతదేశానికి చాలా గొప్ప విషయం. కానీ వాళ్ళని ఎలా ఛానలైజ్ చేయాలి, మీరు ఎలా ఛానలైజ్ చేస్తున్నారు? ఎప్పుడైతే మీరు ఒక ప్రెస్ మీట్లో రప్పా నరికితే మంచిదే కదా, తప్పే ఉంది అన్నారో, ఆ రోజు మీరు యువతకి ఏం ఇండికేషన్ ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి? ఈరోజు కూడా ఆయన ఏమన్నారంటే, మీరు మీ నియోజకవర్గంలో ఎదగండి, మీరే రేపు కాబోయే ఎమ్మెల్యేలు, మీకే టికెట్లు ఇస్తా, కానీ ఏంటి మీ క్వాలిఫికేషను, కేసులు, అరెస్టులు, జైళ్లు, ఈ మూడింటికి భయపడకూడదు, ఏమన్నా ఉంటే నేను చూసుకుంటా అని ఆయన ఇంకో మాట ఏమన్నారు తెలుసా, వ్యవస్థలన్నీ మన కోసం పనిచేస్తాయి. అదేం కాదు, పెద్ద విషయం కాదు వ్యవస్థలు అంటే. ఏది ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఒకవేళ వస్తే ఇవాళ మీ మీద పెట్టిన కేసులన్నీ కూడా ఒక సంతకంతో పోతాయని. అప్పుడు మీరు ఏం చెప్తున్నట్టు, వీళ్ళని ఏం చెప్పి రెచ్చగొడుతున్నట్టు? అంటే వాళ్ళు వెళ్ళి ఇవాళ ఏదైనా చేయొచ్చు. మొన్న తెనాల్లో చేశారుగా,
అంటే ఒక ఏరియాని భయభ్రాంతులకు గురి చేసి ఒక గంజాయి బ్యాచ్ వేరంగం సృష్టిస్తే, పోలీసు అధికారులను ఇళ్లకెళ్ళి చంపుతామని థ్రెటన్ చేస్తే మీరు వెళ్ళి ఎవరికి సపోర్ట్ చేస్తారు? వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళ అమాయకులని మాట్లాడతారు. ఇంకోళ్ళు ఎవరో గొడ్డలి పోటుతో వేసేస్తే అయ్యో పాపం చిన్నపిల్లాడు అంటారు. ఇంకోళ్ళు ఎవరో లిక్కర్ దొంగతనం చేసి ఆ లిక్కర్ స్కామ్లో ఇరుక్కుని జైలుకి వెళ్తే అయ్యో చిన్నపిల్లాడు ఏ అమాయకత్వం ఏం తెలియదు అంటారు. అంటే ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, సరే అక్రమాలు అరాచకాలు వదిలేయండి, ఇవాళ యూత్ ఎంపవర్మెంట్ అంటే ఏంటి? ఒక ఇండస్ట్రీ పెట్టడమా, లేకపోతే ఒక గొప్ప ఐఐటీలో లేకపోతే ఐఐఎంఓ లాంటి చదువుకుని ఒక గొప్ప స్థాయిలో స్థిరపడి తెలుగు వాళ్ళుగా ఖ్యాతి తేవడమా, దేశ విదేశాలకు వెళ్ళి అక్కడ కంపెనీలు పెట్టి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి వెళ్ళడమా? సరే, లేకపోతే సినిమా రంగం కూడా ఆయనే అన్నాడుగా, ఆయన సినిమాని ప్రజాస్వామ్యాన్ని ఒకటి చేశారు. వాజ్ రియల్లీ సర్ప్రైజ్డ్. అంటే ఏ సినిమా డైలాగ్ చెప్తే తప్ప అరెస్ట్ చేస్తారా, ప్రజాస్వామ్యమైనా ఇది అన్నారు. అంటే నేరుగా బహిరంగంగా వీరంగం చేస్తూ రప్పారప్పా నరుకుతామని అంటే అది సినిమా డైలాగ్ తప్పేంటి అన్న ఆయన మాజీ ముఖ్యమంత్రి ఇవాళ నాకు ప్రతిపక్ష హోదా రాలేదు అని ఆయన గొడవ చేస్తూ తిరిగే నాయకుడు కార్ల కింద పడి చచ్చిపోతే కనీసం బాధ్యత లేకుండా నాకు భద్రత ఏది, ఇదంతా మీరే చేశారని చెప్పి మళ్ళీ ఆ నెపని నెట్టేసే ప్రయత్నం చేసే ఓ పెద్ద మనిషి ఏం చెప్తున్నారు యువతకని. అంటే వన్ హ్యాస్ టు బి రియల్లీ వరీడ్. ఎందుకంటే ఇవాళ యూత్ ఏమెక్కించుకుంటున్నారు తమ మైండ్లోకి? బాగా చదువుకుని పెద్ద స్థాయికి వెళ్ళి మంచి పెద్ద ఐఏఎస్లో గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తూ ప్రజలకు ఉపయోగపడ్డమా, లేకపోతే ప్రైవేట్ రంగంలో బాగా ఎదిగి 10 మందికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి వెళ్ళడమా, లేకపోతే ఇంకో పరిశ్రమ పెట్టుకుని తమ కాళ్ళ మీద తాము నిలబడ్డమా? ఇది కాదు కదా వాళ్ళు ఆలోచిస్తోంది. సాధారణంగా అదే ఆలోచించాలి. కానీ ఇప్పుడు మీరు చెప్తున్న మాటలను బట్టి మీరు ఏమంటున్నారు? నేను వస్తా మీకు అండగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బయటికి వస్తాడు అనే సందర్భాలు ఎవరైనా చెప్తారు. చిన్నపిల్లని ఆంధ్రప్రదేశ్లో అడిగిన ఎవరన్నా తప్పు చేసి జైలుకి వెళితే ఆ జైలు దగ్గరికి వచ్చి ఆయన పరామర్శ ఓదార్పు యాత్ర చేస్తాడు. ఎవరన్నా బెట్టింగుల్లో వేరే వాళ్ళు అప్పులు తెచ్చి ఆ అప్పులు తీర్చలేక బెట్టింగులు పెట్టి చచ్చిపోతే వాళ్ళకి విగ్రహాలు పెట్టడానికి అక్కడ రచ్చ చేయడానికి ఆయన బయటకు వస్తాడు. లేకపోతే ఇంకొకటి. అంటే ఒక పాజిటివ్ సందర్భంలో ఈ ఒక్కేడాదిలో ప్రతిపక్షంలో ఉండగా ఆయన బయటకు వచ్చారా? ఆయన ఏమంటారు? ఇప్పుడు అందరూ మనం వాళ్ళ కోసం పోరాడాలి, ప్రజల కోసం పోరాడాలి, పలకరించాలని. మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు జగన్ రెడ్డి? వెళ్ళారా ప్రజల దగ్గరికి ఎప్పుడన్నా? మీ పక్కనే అక్కడ అమరావతిలో రైతులు రాజధాని కోసం అని ఉద్యమం చేస్తే పెయిడ్ ఆర్టిస్టులు అన్నారే, అవమానించారే. ఇవాళ రైతుల గురించి వెళ్ళమని చెప్తున్నారు. మీరు నమ్ముతారా మిమ్మల్ని? అలాగే మహిళల గురించి మాట్లాడుతున్నారు. ఎంత అన్యాయమైన నీచమైన అభాండాలు వేశారు అమరావతి మహిళల మీద. ఆ మాటకు వస్తే రాజధాని అందరిది, రాష్ట్ర మహిళలందరి మీద. ఇవాళ మీరు వెళ్తానంటే ఆ మహిళలు మిమ్మల్ని రాణిస్తారా? అసలు నమ్మే అవకాశం ఉంటుందా? అంటే ఎలా మొహం చూపిస్తారు వాళ్ళకని. ఎందుకంటే ఇప్పుడు జైలు యాత్రలు తర్వాత పాదయాత్ర అంటున్నారు. ఓకే, తప్పులేదు, పాదయాత్ర మీ ఇష్టం, మీ పార్టీలో తీసుకున్న నిర్ణయం, మీరు వెళ్ళొచ్చు. కానీ ఏం చెప్తారని ఆ యాత్రకు వెళ్ళి? గతంలో మీరు పాదయాత్ర చేశారంటే అప్పటికి మీరు అధికారంలోకి రాలేదు, చెప్పుకోవడానికి ఏం లేదు. ఇవాళ చెప్పుకోవడానికి కూడా ఏం లేదు. అధికారంలో 5 ఏళ్ళు ఉన్న తర్వాత కూడా ఇవాళ ఏం చెప్పుకుంటున్నారు ఆయన? మనం అప్పట్లో మనకి ఎన్ని సీట్లు వచ్చాయి, అప్పుడు ఎంత మెజారిటీ వచ్చింది. మనకు సామెత ఉంటుంది కదా, అప్పట్లో మా తాతలు అని ఒక సామెత పెద్దలందరూ చెప్తారు. అలాగా మనకు అప్పుడు అన్ని సీట్లు వచ్చాయి, అన్ని లక్షల మెజారిటీ వచ్చింది అని ఒక మాట గుర్తు చేశారు. అప్పట్లో నేను అమ్మాయి ఉన్నాం, ఎవరూ లేరు అని. ఇప్పుడు గుర్తొచ్చారా మళ్ళీ తల్లి అమ్మాయి వాళ్ళు గుర్తొచ్చారా? అధికారంలో ఉన్న 5 ఏళ్ళు ఏమైపోయారు అమ్మ? మీ అధికారం కోసం 1000 కిలోమీటర్లు పాదయాత్ర చేశారే మీ చెల్లెలు షర్మిల. మీరు విలువలు విశ్వసనీయత అన్నప్పుడు ఎవరు గుర్తొచ్చారు తెలుసా నాకు? మీ చెల్లెలే గుర్తొచ్చారు. ఎందుకంటే మీ గురించి వారు షర్మిల గారు బయటకు వచ్చి మాట్లాడినంత ఎవరు మాట్లాడలా. తనకు జరిగిన అన్యాయం సొంత పార్టీలోనే, రక్త సంబంధానికి ఇచ్చిన విలువ, ఆస్తుల కోసం అధికారం కోసం పోటీ పడతారేమో అని భయంతో బయటికి పంపించిన తీరు, ఇవన్నీ చేసింది మీరు. మళ్ళీ విలువలు విశ్వసనీయత గురించి మీరు ఏం చెప్తారు యూత్కి? విలువల విశ్వసనీయత గురించి చెప్తారంటారు. సోషల్ మీడియాలో గన్నుల్లాగా ఎలా యాక్టివ్గా ఉండాలని చెప్తారు, గన్నులో కత్తులో. అంటే ఇంకా ఈ ఉన్మాదాన్ని మరింత పెంచే ప్రయత్నం కాదా ఇది? బయటికి వెళ్ళి రేపు ఏం చెప్తారు? అసలు మిమ్మల్ని రాణిస్తారా? ఏదో రేపటి నుంచి ఏదో ప్రోగ్రాంలు పెట్టుకున్నారు, అడుగుతారుగా మొహం మీదే. ఇదా మీరు మహిళల్ని, మా ఇంటి మహిళల్ని అనే మాట? ఇదా మీరు మా పిల్లలకి నేర్పేది? కత్తులు పట్టుకుని తిరగమని, గన్నల్లాగా ఉండమని,
కేసులు పెట్టించుకోండి, నేను రేపు విడుదల చేస్తానని వైసీపీ యూత్ తల్లిదండ్రులే అడుగుతారు కదా, అడగాలి. ఇప్పుడు బంగారు భవిష్యత్ అంటే చదువుకుని ఉద్యోగాలు తెచ్చుకుని 10 మందికి ఒక ఆదర్శంగా ఉండడమా, లేకపోతే కత్తులు పట్టుకుని రోడ్ల మీద డ్యాన్సులు చేయడమా? అన్యాయాలు, అరాచకాలు, అక్రమాలు, విలువలు, విశ్వసనీయత, ఈ మాటలు మాట్లాడేటప్పుడు ఎక్కడొక్కడ కొంత మనస్సాక్షి మన్నే అడుగుతుంది కదా, మనకి అర్హత ఉందా మాట్లాడడానికి లేదా అని. మరి అది జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించుకున్నారా లేదా చూద్దాం. ఇంకా ఆయన మరి ఈ యువతకు ఆయన చెప్పే లెక్చర్లు, క్లాసుల్లో ఏం చెప్తున్నారు, రేపు పాదయాత్రలకు వెళ్తే ఏం చెప్తారు, మొన్న బయటికి వెళ్ళినప్పుడు ఏమైంది, ప్రాణాలు పోయినా కూడా పశ్చాత్తాపం లేదు. టీడీపీ అధినేత జగన్ యువజన విభాగానికి వాళ్ళతో మాట్లాడుతూ యువత ఎలా ఉండాలి, వాళ్ళు భావితరాల్లో లీడర్లు అవ్వాలంటే ఇప్పుడు ఏం చేయాలి 4 ఏళ్ళు అని చెప్పారు. మంచిదే, మంచి మాటలు 4 చెప్తే ఎవరు చెప్పినా ఓకే. కానీ ఆయన చెప్పిన మాటల్లో మళ్ళీ ఎక్కడ చూసా అంటే ఒక ఏమన్నా కాస్త పాజిటివ్ డైరెక్షన్ ఇస్తారా అంటే మళ్ళీ ఆయన అవే మాటలు, మీరు సోషల్ మీడియాలో గన్నల్లా ఉండండి, తర్వాత కేసులుంటే నేను చూసుకుంటా, ఇంకేముందో మామూలుగానే వాళ్ళు రెచ్చిపోయి రోడ్ల మీద వీరంగం చేస్తుంటే ఇంకేం మళ్ళీ మాట చెప్పాక ఆగుతారా? మహాసేన రాజేష్ గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, అడుసుమల్లి శ్రీనివాసరావు గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, రాయపాటి అరుణ్ గారు జనసేన అధికార ప్రతినిధి. నమస్కారం రాజేష్ గారు, శ్రీనివాసరావు గారు, అరుణ్ గారు. నమస్తే సార్. రాజేష్ గారు, ఇప్పుడు యువత మనకున్న వరం ఏంటంటే భారతదేశానికి కానీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్కి ఇవాళ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆయన కూడా ఒక యువకుళ్లాగా ఆయన వయసు పక్కన పెట్టేసి మర్చిపోయి, ఎందుకంటే అంత యాక్టివ్గా ఉండకపోతే ఎక్కడో నిర్జీవంగా ఇంకా లెథర్జిక్గా ఉన్న యువత బయటికి రావాలంటే అలాగే ఉండాలి, ఆయన ఏదో చేసుకుంటాడు, ముందుకెళ్తాడు, ఒక పాజిటివ్ డైరెక్షన్, పాజిటివ్ అప్రోచ్. మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి చెప్పిన యువతకు చెప్పిన పాఠాలు మీరు వినే ఉంటారుగా. ఆయన ఏమంటున్నాడు, అందరూ సోషల్ మీడియాలో మీ ఫోన్లు గన్నలు చేసేసుకోండి, పేల్చిపాడేయాలి. ఆల్రెడీ వాళ్ళు కత్తులతో రోడ్ల మీద చేస్తున్న వేరంగా మనం చూస్తున్నాం, మాట్లాడుకుంటున్నాం. మరి ఎట్లా చూడాలి? ఆ ఉన్మాదం ఇంకా పెరుగుతుందేమో అని అలాంటి వాడికి ఎక్కడో కొంచెం భయం. మీరేం చెప్తారు సార్? ముందుగా మీకు అలాగే పెద్దలు మా అన్నగారు శ్రీనివాస్ గారికి, రాయపాటి అన్న గారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు అండి, ఏబిఎన్ ప్రేక్షకులకు కూడా నమస్తే. సార్, ఇక్కడ నేను ఆ మీటింగ్ చూసినప్పుడు నాకు ఒక సంఘటన గుర్తొచ్చింది సార్. నిజానికి సినిమాలో కొంతమంది విలన్లు ఉంటారండి, ఆ విలన్లను చూసి ఇన్స్పైర్ అవుతారా జగన్మోహన్ రెడ్డి గారు, లేదా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి ఆ విలన్ క్యారెక్టర్ని డైరెక్టర్లు తీర్చిదిద్దుతున్నారని నాకు తెలియదు. కానీ నాకు ఈ మీటింగ్ చూసిన తర్వాత అన్నవరం అని ఒక సినిమా వచ్చింది సార్, అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు. అవును, లాస్ట్ లో విలన్ని నేను పలానా టైంకి నేను చంపేస్తానని హీరో బెదిరిస్తాడు. కరెక్ట్ గా టైంకి ఊర్లో ఉన్న రౌడీలందరినీ ఆ ఇంట్లోకి సమావేశపరుచుకుంటాడు, ఆ ఇంట్లో కూర్చోబెట్టుకుంటాడు. అంటే ఈ భయంతో హీరో వచ్చి ఎక్కడ చంపేస్తాడు అని. ఇక్కడ ఇప్పుడు లిక్కర్ కేసులో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు అనేది రాష్ట్రంలో జోరుగా జరుగుతున్న ప్రచారం. ఎందుకంటే లిక్కర్లో జరిగిన అవినీతి అంతా ఇంత కాదు. సో ఈయన ఈ అరెస్టుకు భయపడి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న రౌడీ షీటర్లు అందరినీ ఒక దగ్గర సమావేశపరిచాడు అన్నట్టు ఆ మీటింగ్ చూస్తే అనిపించింది సార్. రెండోది ఇక జోష్ అని అప్పట్లో సినిమా వచ్చిందండి, అతను కూడా అందులో జేడి చక్రవర్తి గారు స్టూడెంట్స్ అందరినీ వాళ్ళకి కావాల్సిన చిన్న చిన్న ప్రలోభాలు ఇచ్చి వాళ్ళని నేరాల వైపు పురుగొల్పుతూ ఉంటాడు సార్. మేము మొన్న ఏబిఎన్ లో కూడా ఇదే మాట్లాడుకున్నామండి. ఈ రాష్ట్రంలో ఉన్న యువతని నిర్వీర్యం చేసేటానికి, నేరాల వైపు నడిపించడానికి జగన్మోహన్ రెడ్డి గారు చాలా బలంగా పనిచేస్తున్నారు. ఇది చాలా ప్రమాదం. రాజకీయాలు పక్కన పెట్టి మీరు ఇందాక ఒక మాట అన్నారు, నేను యువజన విభాగం అన్నాను, మీరేమో రాష్ట్రంలో రౌడీ బ్యాచ్ అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి వాళ్ళ ఆయన పాఠాలు చెప్పాడు అంటున్నారు. ఎందుకు అలా అన్నారు? వాళ్ళ యోజన విభాగం అంటే తెల్ల షర్ట్ వేసుకుని మెల్ల ఐడి కార్డు వేసుకుని ప్రతి ఒక్కడు యోజన విభాగం లేకపోతే కార్పొరేట్ ఎంప్లాయ్ అయిపోతాడు. ఆ పక్కన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు యువతల పక్కన నిలబడిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మర్డర్ కేసులో జైల్లోకి వెళ్ళొచ్చాడు. అవతల పక్కన నిలబడిన జక్కంపూడి రాజా ఇక్కడ రాజమండ్రిలో మొన్న అతను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక ఇరిగేషన్ ఇంజనీర్ ని డైరెక్ట్ గా కొట్టాడనే కేసు. అక్కడ దళిత నాయకుడి మీద వాళ్ళు దాడి చేయించారు. రాజమండ్రిలో నా మీద 200 మందిని పంపించి ఆవేళ దాన్ని చంపించడానికి ప్రయత్నించాడు. అది అన్ని మీడియాలో కూడా వచ్చింది. అంటే వాళ్ళ మీద ఉన్నన్ని అంటే అక్కడ రాజమండ్రి ప్రాంతంలో ఉన్న యువతకి, అమాయకమైన యువతకి గంజాయి మత్తు అలవాటు చేసి వీళ్ళ నేరాలకి ఉపయోగించుకునే వ్యక్తులు వాళ్ళు. ఇక కూర్చున్న వ్యక్తుల్లో ఆ ఎదురుగా ఎవడో కూర్చున్నాడు, మొన్న అరెస్ట్ అయ్యి వచ్చాడు లోపలికి వెళ్ళి. అక్కడ కూర్చున్న ప్రతి ఒక్కడి మీద 10కి తక్కువ క్రిమినల్ కేసులు లేవు. ఇప్పుడు
కేసులు అందరి మీద ఉండొచ్చు, నా మీద అయితే 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 వాళ్ళకే సీటు, ఎందుకంటే 10 కాదు ఎక్కువ కేసులుంటే ఆయన వాళ్ళు ఏం చెప్పాడు, అరెస్టులు, జైళ్లు, కేసులు, దీనికి భయపడకండి అంటే ఇంతకుముందు కూడా చెప్పారు. ఈసారి మళ్ళీ మనకి రేపు మనం వచ్చాక అది పెద్ద విషయం కాదు, ఆయన ఏదో పదం వాడాడు, దాన్ని తీసేయచ్చు అనడానికి, మేనేజ్ చేయడానికి ఇంకో పదం ఏదో వాడారు ఆయన. అంటే అంత సులువుగా చెప్పారు ఆయన. ఆయన మాటలే చెప్తాడండి. అంటే వీళ్ళకి తెలియక, ఇప్పుడు ఇదేం ఫస్ట్ బ్యాచ్ కాదండి, ఇది రెండో బ్యాచ్. ఇది ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ మొన్న 5 సంవత్సరాలు పనిచేసింది. ఆ బ్యాచ్ కి లీడర్లు ఎవరంటే ఒక శ్రీరెడ్డి గారు, ఒక బోరుగడ్డ అనిల్ అనేవాడు, ఒక వర్ర రవీందర్ రెడ్డి, ఒక రెడ్డి గారు అమ్మాయి, ఇలా ఓ బ్యాచ్ ఆల్రెడీ సీనియర్ బ్యాచ్ ఇప్పుడు జైల్లో ఉందండి. వాళ్ళకి కనీసం మరి ఈయన పరామర్శించడానికి వెళ్ళలేదు నాకు తెలియదు, కానీ ఆల్రెడీ ఓ బ్యాచ్ ని జైల్లో కూర్చోబెట్టాడు జగన్ అన్న. ఇప్పుడు రెండో బ్యాచ్ రెడీ చేస్తున్నాడు మళ్ళీ జైలుకి పంపించడానికి. వీళ్ళకి చెప్పినప్పుడు గన్నల్లో వాడాలన్నారు, ఆల్రెడీ కత్తులు వాడించాడండి. మొన్న ఒకసారి ఆయన బయటకు వచ్చి రప్ప నరికెత్తే మంచిదే కదా, తెలుగుదేశం జనసేన కార్యకర్తలు నరికెత్తే సంతోషమే కదా అన్నాడు ఆయన. అంటే అరే బాబు మీరు నరికెత్తే నేను సంతోషిస్తాను అని ఇండైరెక్ట్ గా ఆ గంజాయి కొట్టేసి మందు వేసుకునే ఆ మత్తులో తిరిగే పిల్లల్ని రెచ్చగొట్టాడు ఆయన. ఇప్పుడు కత్తులు సరిపోవు అన్నట్టు మళ్ళీ గన్ అన్నాడు. అది నిజంగా సెల్ ఫోన్ నే గన్ గా వాడమన్నాడా, లేకపోతే గన్లు కూడా ఉపయోగించమని వాళ్ళకి హింట్ ఇస్తున్నాడో మరి నాకైతే అర్థం కాలేదు. కానీ ఆల్రెడీ సెల్ ఫోన్ గన్లో వాడిన ప్రతి ఒక్కరు ఈ రోజు జైల్లో కూర్చుని ఉన్నారండి. ఇది సెకండ్ బ్యాచ్ సార్. ఇది ఆల్రెడీ ట్రైన్డ్ ఇన్ డెహ్రాడూన్ అన్నట్టు రెండో బ్యాచ్ కి ఆల్రెడీ ట్రైనింగ్ మొదలు పెట్టారు. వీళ్ళు కూడా ఎక్కువ కాలం ఏమి ఉంటారండి బయట, వీళ్ళు కూడా లోపలికి వెళ్ళిపోయే పరిస్థితి. వీళ్ళ రూల్స్ అన్ని కూడా క్రిమినల్ రూల్స్ సార్. ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు మా అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు, ఆయన పెద్దలు, మేధావి, ఆయనకి అన్ని విషయాలు తెలుసు కాబట్టి ఒకవేళ ఏదైనా ఒక అసోసియేషన్ పెట్టి ఇప్పుడు మన నలుగురు ఒక అసోసియేషన్ గా ఫామ్ అయితే లీడర్ గా ఆయన పెడతాం, ఎందుకంటే ఆయన అనుభవజ్ఞుడు కాబట్టి మంచి చెడు చెప్తారండి, ఏదో నాలుగు మంచి మాటలు చెప్తాడు కాబట్టి, రాజకీయ అనుభవం ఎప్పటి నుంచి చూస్తున్నారు కాబట్టి. కానీ జైల్లో ఇప్పుడు నేను జైలుకి వెళ్ళినా, నా జగన్ గారు 22 రోజులు జైల్లో పెట్టారు. జైలు రూల్స్ వేరే ఉంటాయండి, ఎందుకంటే ఆ జైల్లో ఒక 150 మంది ఉంటే అక్కడ ఎవరినన్నా ఒక లీడర్ పెట్టాలంటే అందరికన్నా పెద్ద దొంగని, పెద్ద క్రిమినల్ని పెడతారు. ఎందుకంటే వాడు పెద్ద నేరం కంటే ఎక్కువ రోజులు జైల్లో ఉంటాడు, అందుకని వాడిని లీడర్ గా పెడతారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి టీం కూడా మీరు చూడండి, కింద కూర్చున్న వాళ్ళందరూ చోట మోట నేరస్తులు అయితే ఆయన పక్కన కూర్చున్న వాళ్ళు బడా నేరస్తులు. ఎవరికి ఎక్కువ క్రిమినల్ కేసులు ఉంటే, క్రిమినల్ ఇప్పుడు మర్డర్ కేసు అంటే మామూలు విషయం కాదు కదండి. అడగండి కావాలంటే ఆ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని కొట్టి చూడండి, గూగుల్లో కొడితే ఇట్ట కొడితే అట్ట వచ్చేది. మర్డర్ కేసులో జైలుకి వెళ్ళి వచ్చాడు. ఇలాంటి నేరస్తులను అందరినీ కూర్చోబెట్టి నువ్వు వైట్ షర్ట్లు వేసేసి వాళ్ళకి కార్పొరేట్ స్టైల్లో ఐడి కార్డులు ఇచ్చేసి నేను ఇప్పుడు వెళ్ళి మీరు మీ సెల్ ఫోన్లో గన్లో వాడండి అంటే వాళ్ళు తెంగురోళ్ళు ఏంటండి. యాక్చువల్లీ అంటే మీరు అన్నారని నేను అంటున్నాను, కానీ ఇందాక చూశాను నేను, అవి సెట్ కాలేదు ఆ కార్డులు కూడా, ఎందుకో మరి మ్యాచ్ కాలేదు. మ్యాచ్ అవ్వాలంటే కొంచెం మనసు, ఆ మనుషులు కూడా కొంచెం ప్లెయిన్ గా ఉన్న వాళ్ళు ఉండాలి కదా సార్. అక్కడ ఉన్నవాళ్ళు అందులో యూత్ ఎవరున్నారండి అసలు? యూత్ అని ఎవరో కొంతమంది చోట మోట పిల్లల్ని కూర్చోబెట్టారు, వెనకాల ఉన్న వాళ్ళు అందరూ దేశముద్రులాళ్ళు. అలాంటి వాళ్ళని కూర్చోబెట్టి ఈ రోజు నేను మాట్లాడిన మాటలో నిజంగా ఈ రాష్ట్ర భవిష్యత్తుని జగన్మోహన్ రెడ్డి గారు అరికాల కింద వేసి నలిపేపోతున్నారంటే నిదర్శనం అండి ఇది. చాలా జాగ్రత్తగా మనం గమనిస్తే ఆల్రెడీ గతంలో ఆయన చేసిన, ఆయన ప్రూవ్ చేసుకున్న ట్రాక్ రికార్డ్ ఉంది. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజున మళ్ళీ ఒక కొత్త బ్యాచ్ని, అది కూడా ఇప్పుడు మీరు మొబైల్స్ కూడా వాడినంటే మార్ఫింగ్లు మొదలు పెట్టండి అని. వాళ్ళు గడిచిన 5 సంవత్సరాల్లో మా నాయకుడి ఇంట్లో మహిళలనే కాదు, మా అక్క చెల్లెళ్ళే కాదండి, ఎన్ఆర్ఐ మహిళల్ని, ఇగో ఇప్పుడు రాయపూడి అన్న గారు ఆవిడ కూడా బాధితురాలే, వీళ్ళని ఎంత ఘోరంగా మార్ఫింగ్ చేశారంటే, అంటే జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా చెప్పకుండానే వాళ్ళు 100కి 150% అంటే పావుల చేయండి అంటే రూపాయి పావుల చేస్తారు. ఇప్పుడు జగన్ గారు మరి కార్పొరేట్ ఐడి కార్డులు ఇచ్చి మరి మీరు సెలరీ అయిపోండి నేను చూస్తాను అంటే ఇంకా ఆగుతారా ఎక్కడి నుంచి. రైట్ శ్రీనివాసరావు గారు, ఇప్పుడు సరే బ్యాచ్ నెంబర్ 2 అన్నారు రాజేష్ గారు, సరే ఫస్ట్ బ్యాచ్ చేసిన ఘనకార్యాలు తర్వాత ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు ఇవన్నీ మిగతా వాళ్ళు ఎక్కడున్నారు కూడా మాట్లాడదాం. కానీ ఇప్పుడు ఈ యూత్ కి ఆయన ఈ సోషల్ మీడియాలో మీరు రెచ్చిపోండి అని ఇండైరెక్ట్ గా చెప్పాడు. ఆయన ఏంటంటే మీరు ఒక్క బటన్ నొక్కితే, ఎందుకంటే ఆయనకి బటన్ల భాష అలవాటు కాబట్టి, మొత్తం వైసీపీలో కింద స్థాయి దగ్గర నుంచి నా వరకు మొత్తం వచ్చేస్తుంది, మీ మీద ఈగ కూడా వాళ్ళదన్నట్టుగా చెప్పాడు. అంటే ఏంటి, ఆయన ప్రజల కోసం పనిచేయండి అని చెప్తున్నాడా, లేకపోతే మీరు ఇష్టారీతిని రెచ్చిపోండి నేను చూసుకుంటానని చెప్తున్నాడా, ఏం డైరెక్షన్ ఇస్తున్నాడు ఇవాళ అయినా వాళ్ళకి? ఆయన ఎప్పుడు ఒకే డైరెక్షన్ ఇస్తాడండి. ఆయన అంతా కూడా అడ్డదారి, ఫౌల్ గేమ్. ఋషి గారు అందరికీ నమస్కారం, మీకు ఏబిఎన్ వీక్షకులకి, తమ్ముడు రాజేష్ కి, అమ్మాయి అరుణ్ గారికి అందరికీ నమస్కారాలు. ఇక్కడ మీ చేతిలో గన్నులు వాడండి అన్నాడు అతను. యువతలో లేవి తక్కువే కాదండి, ఒక మర ఫిరంగి రాజేష్ ఉన్నాడు ఇక్కడ.
అలాంటి మరఫిరంగుల్ని వేలాది మరఫిరంగులు అతను తయారు చేశాడు. అంటే ఇదంతా కూడా యుద్ధ నీతి పాటించి ఒక క్రమశిక్షణ కలిగిన నాయకుడు, ఆ నాయకుడి నాయకత్వంలో దారి తప్పకుండా ఫెయిర్ గేమ్ ఆడతారు. అలాగే అమ్మాయి ఒక నారి 100 తుపాకులు అంటే ఆమె 100 తుపాకులతో సమానం. అలాంటి వీర మహిళలు జనసేనలో అనేక మంది ఉన్నారు. అవును. వాళ్ళు తయారు చేస్తారు. లేకపోతే శతగ్రి టీం అనేటువంటిది నెంబర్ 1 సోషల్ మీడియాలో ఏంటండి. ఇలాగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఈ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ కూటమి లోకేష్ గారు పోల్చుకోవాల్సిన అవసరం లేదు మనకి. అయినా సరే తప్పని పరిస్థితుల్లో, దురదృష్టకరమైన పరిస్థితుల్లో మనం పోల్చుకోలేకపోతున్నాం. ఒక పనివాడు కావాలా, పనికి మాలిన వాడు కావాలా, ఒక కూల్చేవాడు కావాలా, నిర్మించేవాడు కావాలా, ఒక విధ్వంసకారి వీరప్పని కావాలా, భవిష్యత్తుకు భరోసా ఇచ్చేవాడు కావాలంటే ప్రజలందరూ కూడా నిర్మించేవాడు కావాలి, భవిష్యత్తుకు భరోసా ఇచ్చేవాడు కావాలి, పనివాడు కావాలని కోరుకుంటాం. ఈ పనివాడిని వదులుకుని ఒక పనికి మాలిన వాడిని తెచ్చుకున్నామని చాలా వర్రీ అయిపోయారు జనం 5 సంవత్సరాల పాటు. అతను కూడా అర్ధరాజ్య వ్యక్తి అడుక్కుని చెప్పు కడిగి దాచిపెట్టుకున్నట్టుగా అతను తనకు వచ్చిన అవకాశాన్ని పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేసి ప్రజా వ్యతిరేక రాజ్యాంగ చట్ట ఉల్లంఘన సామెత మళ్ళీ ఒకసారి చెప్పండి. ఫస్ట్ టైం విన్నా, మళ్ళీ చెప్పండి. అర్ధరాజ్యం ఇస్తే అడుక్కుని చెప్పు కడిగి దాచిపెట్టుకున్నట్టు ముష్టోడు. ఓకే. ఎందుకంటే ఒక ముష్టోడికి అర్ధరాజ్యం వచ్చింది అనుకోండి, ఇక మళ్ళీ అడుక్కునే పరిస్థితి రాదు కదా. అటువంటిప్పుడు ఆ ముష్టి పాత్రతో పనివాడు దాతలు పడేయాలి. కానీ వాడి బుద్ధి ప్రకారం మళ్ళా ఆ రాజ్యాన్ని పోగొట్టుకుని అడుక్కునే పరిస్థితికి వస్తాడు కాబట్టి కడిగి దాచిపెట్టుకున్నాడు. అలాంటి పని చేశాడు ఇతను. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి, నేను ఎప్పుడో చెప్పాను, ఇతను ఒక వైరస్ లాంటోడు. ఆ వైరస్ కి సరైన వ్యాక్సిన్ కనిపెట్టాలి, అతన్ని పూర్తిగా రాజకీయాల్లో ఉండకుండా చేయాలి. లేదా అతను రోజుకి 100 తప్పులు చేశాడు. గత 5 సంవత్సరాల పరిపప్పుడు ఈ లిక్కర్ స్కామ్ విషయంలోనే అతని విషయంలో పూర్తి స్థాయిలో ఆధారాలు లభిస్తా ఉన్నాయి వీళ్ళకి. ఇక్కడ ఏం జరిగిందంటే అండి, మీకు మ్యాథమెటిక్స్ లో ఎనాలిసిస్ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది. మ్యాథమెటిక్స్ మెయిన్ తీసుకున్న వాళ్ళకి బిఎస్సి కానీ బిఏ కానీ మ్యాథమెటిక్స్ మెయిన్ తీసుకున్న వాళ్ళకి ఒక సబ్జెక్ట్ ఉంటుంది. అందులో ఎనాలిసిస్ అనేటువంటి దాంట్లో థియరమ్స్ ఉంటాయి. ఆ థియరమ్స్ లో మీకు ఆన్సర్ ముందే ఇచ్చేస్తాడు. ఆన్సర్ ముందే ఇచ్చేసి అది ఎలా వచ్చిందో డెరైవ్ చేయమంటాడు. అవును. ఇది ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ విషయం. సూత్రధారు ఎవరు, పాత్రధారులు ఎవరు, ఎంత డబ్బు కొల్లగొట్టేశారు, ఏం చేశారు అనేటువంటి స్పష్టం. దాన్ని వాళ్ళు ఎలా చేశారు అనేటువంటి దాంట్లో వీళ్ళు విచారణ చేస్తా ఉన్నారు, దర్యాప్తు చేస్తా ఉన్నారు. అందులో కొత్త పాత్రలు మనం విని కని ఉండని చెవిరెడ్డి వచ్చాడు, వాళ్ళ కొడుకు వచ్చాడు, మిథున్ రెడ్డి వచ్చాడు. అంతకుముందు చెవిరెడ్డి వచ్చినప్పుడు అప్పటి వరకు పెద్దగా జగన్ అంత రియాక్ట్ అవ్వలేదు, కానీ చెవిరెడ్డి వచ్చినప్పుడు ఆయన చాలా బాధపడిపోయాడు. ఎందుకంటే అండి, చిన్నపిల్లాడు, అమాయకుడు చెవిరెడ్డిని మీరు ఇది చేస్తారా? అవునండి. ఇప్పుడు అతను డంపింగ్ ఆ యార్డ్ ఏదైతే డబ్బు దాచిన ఆ ఖజానా ఉందో, అందరూ ఏమనుకుంటున్నారో 30 కోట్లు సీజ్ చేశారు, 3 కోట్లు 8 కోట్లు 10 కోట్లు అంటే అసలు నథింగ్ అండి. అది ఒక 3 ప్రాంతాలకు విభజించి 3గురికి అప్పచెప్పాడు. ఆ 3గురికి అప్పచెప్పిన దాంట్లో ఇతను చెవిరెడ్డికి అప్పచెప్పిన బాధ్యత చాలా తక్కువ, అంటే స్వల్పం. అందులోంచి కొన్ని దొరుకుతున్నాయి. మీకు ఇంకా ఉత్తరాంధ్ర డంపింగ్ రావాలా, అంతర్జాతీయ సముద్ర తలాల్లో పాడైపోయి నౌకలు లంగరేసి అలా పెట్టుకున్న దాంట్లో నిల్వ చేసింది రావాలా, అక్కడి నుంచి ఐవరీ కోస్ట్ కి, ఆఫ్రికన్ కంట్రీస్ కి పంపించిన నిల్వల గురించి రావాలి. కాదు, మీరు చెప్తుంటే నాకు పైరట్స్ ఆఫ్ ది కరేబియన్ అని ఒక మూవీ అందరికి తెలుసు కదా. వాళ్ళకి తేడా ఉందండి, వాళ్ళకి తేడా ఉంది, వాళ్ళకి ఏమీ తేడా లేదు. అసలు ఇంత దారుణంగా ఈ దేశం, ఈ ప్రపంచం నివ్వెరపోతుంది, నిర్గాంతపోతుంది. అసలు లిక్కర్ స్కామ్ ఇలా చేయొచ్చా అనేటువంటిది. ఎందుకంటే అసలు ఇప్పుడు వీళ్ళు ఎలా బాధపడతారంటే, ఎలా మాట్లాడతారంటే, రేపు నుంచి చూడండి, మేము మా సరుకు మేము అమ్ముకుని మా డబ్బు మేము పట్టుకెళ్తే మీకేట్ నొప్పి అంటాం. ఎందుకంటే ప్రభుత్వం నిర్వహిస్తుంది, 10% అమ్మారు, ఆ డబ్బు కరెక్ట్ గానే కట్టాం కదా, మా ఇంట్లో చేసుకున్నాం, సరుకు తయారు చేసాం, సాంబార్ రసంలో కాసాము, సారా ఆ సీసాల పోసి అమ్మాము, ఆ డబ్బులు మేము తీసుకున్నాం, మీకేట్ నొప్పి అని అడుగుతారు ఖచ్చితంగా వీళ్ళు. దాని సమాధానం ఉండదు. అదే ఇప్పుడు ఏంటంటే ఈ యూత్ కి ఆయన ఇప్పుడు చెప్పే దాంట్లో ఏంటంటే రాబోయే రోజుల్లో సెషన్స్ ఇంకా ఉంటాయి కదా, అంటే ఇప్పుడు ఈ స్కామ్లు ఎలా చేయాలి, లిక్కర్ స్కామ్, ల్యాండ్ స్కామ్, శాండ్ స్కామ్,
లేకపోతే వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ ఆఫీసుల మీద దాడులు ఎలా చేయాలి, ఎదురు తిరిగితే భౌతిక దాడులు ఎలా చేయాలి. ఇప్పుడు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కి ఇది ఒక ప్రొవోకేటివ్ యాక్ట్స్, ఇవన్నీ ఇతను చేసినవన్నీ వాళ్ళందరినీ అట్రాక్ట్ చేస్తాయి. మన అన్న కాబట్టి ఇన్ని వేల కోట్లు కొట్టగలడు, నువ్వు కొట్టి చూద్దాం అని అడుగుతారు. మన వాళ్ళు కాదు అది, మన అన్న కాబట్టి అది కూడా సులువేం కాదు కదా. ఇప్పుడు మన అన్న కాబట్టి కారుతో తొక్కి చంపిన తర్వాత కూడా నా కారు కాదు అది ఏ వీడియో ఇలాంటి మాటలు మాట్లాడగలిగాడు. మా అన్న కాబట్టి ధనియాల బాబాయ్ ముక్కల కింద నరికిచ్చేసి చంద్రబాబు గారి మీద తోస్తాడు. నువ్వు చేసి చూద్దాం, వీళ్ళు చేయలేరు, వీళ్ళు చేయమని చూద్దాం, వీళ్ళ వాళ్ళు కాదు. ఇది కూడా అట్రాక్ట్ చేస్తుంది ఎవరైనా సరే. ఇప్పుడు అందరూ హీరోలకి అభిమానులు ఉండరు, అందరూ గుణవంతులకి అభిమానులు ఆరాధకులు ఉంటారండి. కొంతమంది రాక్షసులకి అత్యంత నీచ క్రూర స్వభావం పైశాచిక మనస్తత్వం ఉన్న వ్యక్తులకు కూడా కొంతమంది అభిమానులు ఉంటారు. వాళ్ళు ఆరాధించే వాళ్ళు ఉంటారు, వాళ్ళు అనుసరించే వాళ్ళు ఉంటారు. వాళ్ళని కన్సల్టేట్ చేస్తున్నాడు అతను. మనం అనుకున్నంత తింగిరుడు ఏం కాదండి. ఏంటంటే ఇటువంటి వాళ్ళందరినీ కన్సల్టేట్ చేసి రేపు పొద్దున అతను టచ్ చేస్తే, ఇప్పుడు తలచొక్క వేసుకుని వెళ్తాను నేను రోడ్డు మీద బొట్టెట్టుకుని, ఎవడో బ్లేడ్స్కొచ్చేస్తే నేను పరిగెట్టి పారిపోతాం తప్ప అని దెబ్బలాడలేను కదా ఆడిపోయి నేను. అలాగే సమాజం అంతా కూడా భయపడతా ఉంటారు, అలా భయపెట్టే పరిస్థితులు అలా ఉన్నారు. అందుకనే సో ఇప్పుడు ఆయన ఎంత భయపెడితే కాదు, వీళ్ళల్లో ఎవరు ఎక్కువ భయపడగలిగితే వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు అని చెప్తున్నాడు వాళ్ళు, అంతేనా? అదేనండి, వాళ్ళ ఆ విషయంలో అసలు ఇతను చెప్తే ఇంక తోగదగిన కోతుల్లాగా వ్యవహరిస్తారు వాళ్ళు, చెప్పకుండానే చేస్తారు వాళ్ళు. వాళ్ళు మా నిన్న మొన్న కత్తులు పెట్టుకుని డ్యాన్స్ చేస్తున్నారు చూడండి, రప్ప అంట. అది ఏ రకమైన సందేశం ఇస్తున్నాడో. ఇతను రాజకీయ పార్టీని ఎందుకు రద్దు చేయకూడదు? ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేయాలి వీళ్ళు. ఇతను బెయిల్ రద్దు చేయమని మొత్తం ఈ పార్టీలో ఇప్పుడున్న ప్రభుత్వం అఫీషియల్ గా కోర్టుకి విన్నవించుకోవచ్చండి. ఎందుకంటే ఇతను ప్రజలు భయభ్రాంతులు చేస్తున్నాడు, ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, వ్యవస్థలను అగౌరవపరుస్తున్నాడు, వ్యవస్థలను బెదిరిస్తున్నాడు, కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నాడు. ఇన్ని కారణాలు ఉన్నాయండి అతను బెయిల్ రద్దు చేయడానికి. కాబట్టి వీళ్ళు యాక్షన్ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఎలా ఆలోచిస్తారంటే వీళ్ళు సాత్వికులు, సహృదయులు, మహిళల పట్ల చాలా గౌరవంగా ఉంటారు, మహిళలను టచ్ చేయకూడదు అనుకుంటారు. మహిళలను టచ్ చేయకూడదు అనుకుంటే రోజా గారు ఏం మాట్లాడుతున్నారు, విడుదల రజనీ గారు ఎంతో హుందాగా ఉండే వ్యక్తి ఆడేలా మాట్లాడుతుంది. వీళ్ళందరినీ మనం ఆ పేరు నేను వాళ్ళ మిస్సెస్ తప్పు ఆడవాళ్ళ జోలికి వెళ్ళొద్దంటే అతను నేను పేకలేమని మాట్లాడుతున్నాను. అంటే వాళ్ళకే ఒక రకమైన అవకాశం ఇచ్చారు వీళ్ళు. ఈ ఇచ్చిన అవకాశాన్ని మంచివాడైతే సద్వినియోగం చేసుకుంటాడు, ఇతను ఖచ్చితంగా దుర్వినియోగం చేసుకుంటాడు, వీళ్ళని ఎదురుదాడి చేస్తాడు, వాళ్ళు చేసిన తప్పులు ఏమైనా ఇస్తాం. గురించి పాదయాత్ర అంటున్నాడు, గతంలో పాదయాత్ర అప్పుడు తిరిగాడు. దాని గురించి మాట్లాడదాం శ్రీనివాసరావు గారు, పాదయాత్ర స్పెషల్ ఎపిసోడ్ మాట్లాడదాం. జగన్ మాట్లాడుతూ ఇవాళ అప్పట్లో ఆయన పార్టీ మొదలుపెట్టినప్పుడు, కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు అదంతా చెప్పుకొచ్చారు. ఓట్లు, సీట్లు, మెజారిటీలు, అప్పుడు నాతో ఎవరున్నారు, ఎవరైనా వస్తారంటే నేనే ఎందుకు వద్దన్నాను, తర్వాత ఏం జరిగింది, ఇదంతా చరిత్ర తవ్వారు. సరే, గుర్తు చేసుకోవడం ఏం తప్పులేదు. కానీ ఆ వేళకి ఈ వేళకి ఎందుకు తాను అలా అయిపోయారు? జగన్ రెడ్డి ఎందుకు ఈ పరిస్థితికి రావాల్సి వచ్చింది? అది ఏడాది తర్వాత అయినా ఆయన ఎప్పుడన్నా ఆత్మవిమర్శ చేసుకున్నాడా లేదా? ఆవేళ వదిలేసిన తల్లి, ఆవేళ పంపించేసిన చెల్లి, సరే ఇంకా చెల్లి గురించి తలుచుకోలేదు కానీ తల్లి వాళ్ళు ఎందుకు గుర్తొచ్చారు? ఎందుకు ఆ సెంటిమెంట్ తెర మీదకి వస్తుంది? అది మాట్లాడే ముందు అరుణ్ గారు, ఇవాళ ఈ నడుగుజాడలు నడిస్తే, అంటే ఇప్పుడు ఇందాక రాజేష్ గారు అన్నట్టు ఆయన కళ్ళల్లో ఆనందం కోసం వీళ్ళు ఇప్పుడు ఏం చేయడానికన్నా రెడీ, ఎంతవరకు తెగించడానికన్నా రెడీ అన్నట్టు ఉన్నారు. ఇంకా దానికి తగ్గట్టు ఈయన చెప్తే మరి అంటే ఎక్కడికి వెళ్తారు? ఇప్పుడు ఇదిగో మా నాయకుడు పలానా టైంలోనే బయటకు వస్తాడు, పలానా పనులు చేస్తేనే వచ్చి సపోర్ట్గా నించుంటాడు అని ఆల్రెడీ వాళ్ళు ఒకటి ప్రిపేర్ అవుతున్నారు. మరి ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? ఏం నేర్చుకోవాలి ఆయన నుంచి? సార్, ప్యానెల్లోని పెద్దలకి, మీకు వీక్షకులకి నమస్కారం సార్. నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా సరే అది క్రైమ్ పూరితంగానే చేస్తాడు, ఆయన వెనకాల నడిచిన వాళ్ళు ఎవరైనా సరే ఆఖరికి ఆయనతో పాటు జైలు గోడల వరకు వెళ్లాల్సిందన్న విషయం గతంలో చూసాం, ఇప్పుడు చూస్తున్నాం, ఇక మీదట కూడా చూడబోతాం. మొదటిది దీనికి ఎగ్జాంపుల్స్ చెప్తాను సార్. గతంలో బిఏలు, ఎంబీఏలు, ఎంటెక్లు, బీటెక్ చదివిన కుర్రాళ్ళను కూడా వాలంటీర్ లాంటి జాబులు పెట్టి 5,000కి మాత్రమే, 5,000 రూపాయల ఉద్యోగానికి మాత్రమే ఫిక్స్ చేసి గ్రామాలు దాటి వెళ్ళకుండా మీరు మేము చెప్పినట్టు చేయండి అని చెప్పేసి గ్రామాల్లో పెట్టేశాడు. వాళ్ళక ఎలా ఎదగాలి, వాళ్ళ చదువు ఎక్కడి వరకు ఉపయోగపడుతుంది, వాళ్ళ కెరీర్ ఎలా డెవలప్ చేసుకోవాలన్నటువంటి ఆలోచనని మానేసి ఇదే జీవితం, ఇంకా రాజకీయ జీవితం, 10 ఏళ్లకు 50 ఏళ్లకు కాపలా కాయటమే జీవితం అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి 5,000 రూపాయల జీతంతో అలాగే లోకల్ గా దందాలు చేసుకుంటూ ఏవైతే ఇసుక గతంలో ప్రభుత్వం మీకు తెలిసిన విషయం అది క్లియర్ గా, దాంట్లో దాదాపుగా 3,500 గవర్నమెంట్ కి కడితే వీళ్ళకి ఒక 1,000 రూపాయలు మనం ముందుగా 500, అట్లీస్ట్ 500 లంచం ఇవ్వాలి వీళ్ళకి. అలా 500 లంచం ఇస్తేనే మనకి ఇసుక బుక్ అయింది.
దాన్ని క్లియర్ గా వాలంటీర్లు అండ్ సచివాలయంలో ఉన్నటువంటి అప్పటి అనుకూల సిబ్బంది మాత్రమే చేతిలో వాళ్ళు దొంగ రిసిప్ట్లు రాసి మరి నడిపినటువంటి ఏముంది కుంభకోణం ఏదంటే ఇసుక, అదొకటి. రెండోది సార్, ఇప్పటి వరకు కూడా మీరు ఎక్కడైనా పట్టుబడ్డటువంటి గంజాయి కేసులు చూడండి, గత 5 ఏళ్ల పాటు గంజాయి అమ్మకాల్లో పట్టుబడ్డ వాళ్ళు ఎవరైనా చూడండి, అందరూ కూడా 30 ఏళ్ల లోపు వాళ్ళే. 30 ఏళ్ల లోపు వాళ్ళు తాగే వాళ్ళు వాళ్ళే, అమ్ముతున్న వాళ్ళు వాళ్ళే. క్లియర్లీ వాళ్ళు వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళని క్లియర్ గా ఆల్రెడీ ఆధారాలతో సహా పోలీస్ యంత్రాంగం దగ్గర ఎఫ్ఐఆర్ నమోదయ్యి ఉన్నాయి. ఇది జగన్మోహన్ రెడ్డి నేర్పించినటువంటి సిస్టమ్. ఇంకొకటి సార్, చదువుకున్న యువతను తీసుకొచ్చి డిజిటల్ కార్పొరేషన్, ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ద్వారా టీమ్ జగనన్న అని ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి ఆ టీమ్ జగనన్నలో అందరిని సభ్యులుగా జాయిన్ చేసుకుని ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి పోస్ట్ కి 5 రూపాయలు, వీడియోకి 50 రూపాయలు అని చెప్పేసి ఒక రేట్ ని ఫిక్స్ చేసి ఎవరు ఎక్కువ తిడితే వాళ్ళకి ఎక్కువ డబ్బులు, ఎవరు వీడియోకి ఎక్కువ రీచ్ చేస్తే వాళ్ళకి ఇంకా ఎక్కువ డబ్బులు అని చెప్పేసి ఒక ఉన్మాద వ్యవస్థను సోషల్ మీడియాలో తయారు చేశాడు. బిఫోర్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సోషల్ మీడియాలో అట్లాంటి ఉన్మాద వ్యవస్థ లేదు. క్లియర్ ఇది మాత్రం. ఎందుకంటే అతను వచ్చిన దగ్గర నుంచే ఆపోజిట్ పార్టీని డైరెక్ట్ గా ఎదుర్కోవడం కష్టం అనుకున్నప్పుడు, వాళ్ళు మాట్లాడేటువంటి మాటకి డైరెక్ట్ గా సమాధానం చెప్పడం, పాజిటివ్ వేలో సమాధానం చెప్పడం కష్టం, మన దగ్గర లేదు ఆన్సర్ అనుకున్నప్పుడు ఆటోమేటిక్ గా వ్యక్తిత్వ హననానికి పాల్పడడం, లేదంటే మాట్లాడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సోషల్ మీడియాలో మార్ఫింగ్ల ద్వారా, ట్రోలింగ్ల ద్వారా, బూత్ కామెంట్లు పెట్టడం ద్వారా, బూత్ వీడియోలు వాళ్ళ ఫేస్ లో ఎడిట్ చేసి క్రియేట్ చేసి వాళ్ళని మానసిక హననానికి గురి చేయడం ద్వారా విజయం పొందాలని ట్రై చేసినటువంటి వ్యవస్థ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే టీమ్ జగన్ అన్న అనేటువంటి ఒక వెబ్సైట్ ద్వారానే జరిగింది. దానికి డబ్బులు వెళ్ళింది పూర్తిగా డిజిటల్ కార్పొరేషన్. ఇవాళ పంచాయతీరాజ్ భవన్ ఏదైతే ఉందో మీకు తెలిసి ఉండొచ్చు, పివిఎస్ ఐకాన్ భవన్, దానిలోనే ఒక డిజిటల్ కార్పొరేషన్ ని ఏర్పాటు చేసి దాని నుంచి అందరికీ డబ్బులు వెళ్ళాయన్నది క్లియర్ గా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆధారాలతో సహా తెలిసిన విషయం. ఇది ఎటువైపు వెళ్ళింది, యువతను ఏ వైపు నడిపించాడు జగన్మోహన్ రెడ్డి? పూర్తిగా అశ్లీలత వైపు, రాజకీయ అశ్లీలత వైపు నడిపించినటువంటి నాయకుడు ఎవడైనా ఉన్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ లో ఆ దరిద్రం ఒకటి స్టార్ట్ అయింది జగన్మోహన్ రెడ్డితో స్టార్ట్ అయింది. అదే జగన్మోహన్ రెడ్డి ఉన్నన్నాళ్ళు అది అపోజిషన్ లో ఉండనివ్వండి, అతను లేదంటే విపక్షంలో ఉండనివ్వండి, అధికార పక్షంలో ఉండనివ్వండి, అది ఎండ్ అవుతుంది. రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు ఆ రాజకీయ అశ్లీలత, రాజకీయ ఉన్మాదం అనేది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. వైసీపీ అంతమే ఆ ప్రాసెస్ కి అంతం. ఇది మాత్రం క్లియర్ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో. ఇంకొక విషయము, తప్పు చేసిన వాళ్ళని మాత్రమే పరామర్శించడానికి వస్తున్నారు. మీరు ఒక విషయం గమనించండి, అంటే అతను ఏ విధంగా సొసైటీని తీసుకెళ్తున్నాడు అంటే, మీరు నేరాలు చేసినప్పటికీ కూడా మీ వరకు నేను వస్తాను, మీ వెనకాల నేనున్నాను, మిమ్మల్ని నేను కాపాడుతాను అని చెప్పేసి చిన్న సవరణ చేయొచ్చా? నేరాలు చేస్తేనే అది వేరే టాపిక్ సార్, అది వేరే టాపిక్. దానికి చెప్తాను. ఇందాక ఆయన అన్నాడు కదా, రాజకీయంగా మిమ్మల్ని ఎదిగేలాగా చేయడం నా బాధ్యత, కానీ కష్టపడటం మీ బాధ్యత అన్నాడు. ఆయన ఒక మాట అన్నాడు. మీరు దీన్ని యాప్ట్ చేసుకోండి. ఆ విషయానికి మీరు నేరాలు చేస్తేనే మిమ్మల్ని రాజకీయంగా ఎదిగేదానికి నేను సహకరిస్తానని చెప్పేసి ఇండైరెక్ట్ గా చెప్పాడు ఆయన క్లియర్ గా. అంటే ఎంత చదువుకున్న వాళ్ళైనా సరే రేపొద్దున వాళ్ళ చదువు ఎక్కడ వాళ్ళలో ఉన్నటువంటి విఘ్నతని మేల్కొల్పి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయాలకు కరెక్ట్ వ్యక్తి కాదు, ఆ నాయకుడుగా పనికిరాడు అని చెప్పేసి ఎక్కడ వాళ్ళు మేల్కొంటారునని వాళ్ళని నేరాల్లో దింపితే చచ్చినట్టు ఇంకా అతని మీద ఆధారపడి ఉంటారు. ఇంకెక్కడికి ఊరు దాటెళ్లరు, దేశం దాటెళ్లరు, రాష్ట్రం దాటెళ్లరు. ఎందుకంటే వీళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాలు, వీళ్ళకి ఎలాంటి కెరీర్ ఉండదు. ఆ కేసుల్లో ఇరుక్కుంటే వీళ్ళకి అసలు భవిష్యత్తే ఉండదు. కాబట్టి జగన్ అన్నే మా భవిష్యత్తు అని చెప్పేసి కూర్చుంటారు అన్నటువంటి ఒక దురాలోచనతోటి పూర్తిగా సోషల్ మీడియాలో ఉన్మాదానికి తెగబడని చెప్పేసి అంటే స్టేట్ యూత్ మీద ఇప్పుడు ఇంకొక మాట కూడా అన్నాడు, మీరు కావాలంటే చూడండి. ఎస్సీ బీసీ నుంచి నాయకులు ఎదగాలి, వాళ్ళని ఎదిగేలాగా చేయాలన్నది నా ఉద్దేశం అని చెప్పేసి ఒక మాట అన్నాడు. చూడండి ఇక్కడ కూడా ఇంకా ఎక్కడ ఎంత స్వార్థం కనిపిస్తుంది. ఇతను చేపించేది నేరాలు, ఆ విషయం అతనికి తెలుసు. ఎస్సీ బీసీ నుంచి నేరస్తులుగా మారితేనే ఇతనికి సంబంధించిన వాళ్ళు హై ప్రొఫైల్ లో ఉండొచ్చు. ఎస్సీ బీసీలు నేరస్తులుగా మారి ఇతని వల్ల కేసులు నెత్తినేసుకుని కింది ప్రొఫైల్ లో నుండి ఎల్లకాలం బానిస బ్రతుకులు బతుకుతూ అతని వెనకాల రౌడీజం చేస్తూ ఉంటారని చెప్పేసి ఇందులో కూడా అణగారిన సామాజిక వర్గాలను ఆర్థికంగా రాజకీయంగా ఎదగనీయకుండా చేయాలన్నటువంటి కుసంస్కారము, దురుద్దేశం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి యొక్క భావజాలంలో కనిపించింది క్లియర్ గా. అంటే ఆయన అంటే కాదు అనిల్ గారు, ఆయన ఒక ఎక్స్ప్రెషన్ పెడతారు, అంటే అది నవ్వా లేకపోతే విచారమా పూర్తిగా తెలియకుండా మధ్యస్థంగా ఉంటుంది. ఆ వెనకాల ఇంత దారుణమైన క్రిమినల్ ఇంటెన్షనల్ మైండ్ టువర్డ్స్ యూత్ ఉంది అంటే తలుచుకుంటే ఒక రకంగా భయం. రాష్ట్ర యూత్ అంటే ఆయన వెనకాల వెళ్ళాలి అనుకుని ఏదో ఆవేశంతో నిర్ణయం తీసుకున్న వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుందని సహజంగా భయం ఉంటుంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను.
చచ్చిపోయిన వాళ్ళందరూ వాళ్ళ నాన్న కోసమే చనిపోయారని చెప్పేసి వాళ్ళు హార్ట్ అటాక్లు రానివ్వండి, వాంతులు విరోచనలు రానివ్వండి, ఇంకేదన్నా అవనివ్వండి, కేవలం వాళ్ళ నాన్న కోసమే చనిపోయారని చెప్పేసి ఒక మ్యాప్ గీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా తిరిగాడు. ఆ మ్యాప్ ప్రకారం మీకు తెలుసుగా పేరేది ఓదార్పు యాత్ర. ఆ ఓదార్పు యాత్రలో ఎక్కడైనా ఒక్క కుటుంబానికి ఒక్క రూపాయి అతని జేబులో నుంచి తీసి వాళ్ళకి సహాయం చేయడం మీరు చూసారా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఏదైనా పరామర్శకు వెళితే ఖచ్చితంగా వాళ్ళకు కొంత ఆర్థిక భరోసాను అందించి మానసిక ధైర్యాన్ని ఇచ్చొస్తారు. అట్లా ఆర్థిక భరోసా ఎక్కడని జగన్మోహన్ రెడ్డి ఇవ్వడం చూసారు. మళ్ళీ వాళ్ళ కార్యకర్తలు ఎవరైనా మా జగన్ అన్న గుప్తదానాలు చేస్తారని చెప్పేసి అంటారు. మెట్టుచ్చు కొడతాం గుప్తదానాలు అంటే, గుప్త నిధుల పేరుతో కొండల గుట్టలు తవ్వుకొని దాచుకునేవాడు తప్ప జగన్మోహన్ రెడ్డి గుప్తదానాలు పనికిరాడు. మీరు అట్లా మాటలు మాట్లాడదు, ముందే చెప్తున్నా. అట్లా ఎక్కడైనా ఒక్క రూపాయి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా ఇవ్వడం మీరు చూసారా? అంత దారుణంగా, అంత లోపాబు ఇష్టంగా, అంత లోపిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వీళ్ళ జీవితాలను ఉద్ధరిస్తాడా? మీరు ఒకసారి ఆలోచించండి. రెండోది, గత 5 ఏళ్ల పాటు ఎప్పుడైనా సరే అతను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇతను వెనకాల తిరిగినటువంటి యూత్ ను కానివ్వండి, ఇతను వెనకాల తిరిగినటువంటి చోటా మోట సెకండ్ గ్రేడ్ నాయకత్వాన్ని కానివ్వండి, ఎప్పుడైనా అతని ఆ తాడేపల్లి ప్యాలెస్ పరిసర ప్రాంతాల్లో రానిచ్చాడా? ఎవరినైనా కలిసి వాళ్ళని ఆదుకున్నాడా? అతను పదవులు ఇచ్చిన వాళ్ళంతా ఎవరు? రెడ్డి 70 మంది సలహాదారులు ఉంటే 70 మంది సలహాదారులు 52 మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. ఈ 52 మంది కూడా అతని కేసుల్లో కానివ్వండి, అతని ఆస్తుల్లో కానివ్వండి, అతని బిజినెస్ లో కానివ్వండి, ఎక్కడో ఒక చోట బినామీలుగా ఉన్న వాళ్ళు మాత్రమే. ఏదో ఒక ప్లేస్ లో ఆయనకు ఉపయోగపడ్డ వాళ్ళు మాత్రమే. అతని నేర ప్రవృత్తిలో, అతని ఆర్థిక ప్రవృత్తిలో ఉపయోగపడ్డ వాళ్ళు మాత్రమే తప్ప రాజకీయంగా అతని కోసం వీధి పట్టుకొని తిరిగిన వాళ్ళు ఎవరిని 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు. కాబట్టి అతని ఓటమి ఇంత దారుణంగా ఉండింది. ఇది క్లియర్, అది అతనికి కూడా తెలుసు. అతను కనుక ఒకసారి కర్ణుడి చావుకి కారణాలు అనేకం అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి ఓటమికి కారణాలు అనేకం అనేది ఒక అనాలిసిస్ చేసుకుంటే అందులో ఇది కూడా అంటే ఆయన తెలిసినా ఒప్పుకోరుగా. నేను ఇంతమందికి అక్క చెల్లెళ్ళకి, అన్నజమ్ములకి, తాతలకి, మామలకి ఇంత డబ్బు వేసాను బటన్లోకి, నాకు అన్యాయం చేశారనే కదా అంటాడు ఆయన. సొంత చెల్లికే తనకు రావాల్సినటువంటి హక్కు ప్రకారం వాటా ఇవ్వనటువంటి వ్యక్తి ఎవరి డబ్బులు తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ లో అక్క చెల్లెమ్మలకి ఇచ్చారంటే మనం నమ్ముదాం? అసలు ప్రభుత్వాలు ఎవరు కూడా వాళ్ళ జేబులోంచి డబ్బులు ఇవ్వరు, పథకాల రూపంలో. అది ప్రజల డబ్బు ప్రజలకే ఇస్తారు. అట్లాంటప్పుడు సొంత చెల్లెల డబ్బు, తనకు చెందాల్సినటువంటి ఆస్తి తనకే ఇవ్వనటువంటి వ్యక్తి సామాన్యులకి ఎందుకు ఇచ్చుంటాడు? ఎలా ఒప్పుకోవాలి అది? ఇంకా ప్రజలు పిచ్చోళ్ళని అతను ఇంకా నమ్ముతున్నాడు సార్. ఇవాళకి కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గత 5 ఏళ్ల పాటు నేను పిచ్చోళ్ళని చేశాను కాబట్టి ఇవాళ కూడా అదే మైండ్ సెట్ తో ఉన్నారని చెప్పేసి నమ్ముతున్నాడు. కానీ ప్రజలు రియలైజ్ అయ్యారు కాబట్టి అతనికి వాళ్ళ విపక్షంలో రియలైజ్ అయ్యారు, ఆ రిజల్ట్ ఇచ్చారు. కానీ ఇంకా ఆయన కూడా ఉన్నారు, 35 మంది 39 ఎవరో ఉన్నారు కదా. సో వాళ్ళని ఇంకా ఒకవేళ వాళ్ళు నేను చేసేది కరెక్ట్ కాదని అనుకున్నా కూడా ఎవరైతే కరెక్ట్ అని ఆ ట్రాప్ లో పడతారో, ఎవరైతే తొందరగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారో వాళ్ళని టార్గెట్ గా చేసుకున్నాడా రాజేష్ గారు? ఇప్పుడు ఇందాక దాంతోపాటు ఆయన విలువలు విశ్వసనీయత అంటారు రాజేష్ గారు. ఏమిటి విలువలు? నిజంగా ఆయనకి విలువలు విశ్వసనీయత గురించి మాట్లాడే అర్హత ఉందా? మనం దేనికి అది మాట్లాడుకుందాం. ఇవాళ విజయమ్మ గారు, ఆయన తల్లి ఎక్కడున్నారు? ఆయన చెల్లెలు షర్మిల ఇప్పటి వరకు రాష్ట్రంలో ఏ ప్రతిపక్ష నాయకుడు నాయకురాలు, ఈవెన్ అరుణ్ గారు కూడా అలా మాట్లాడుతుండ్రు జగన్ గురించి షర్మిల గారు మాట్లాడినట్టు. అంటే నా పుట్టుకని అవమానించాడు, రక్త సంబంధానికి ఎంత దారుణంగా ట్రీట్ చేశాడు, అసలు ఆస్తులు కాజేశాడు. అంటే ఇంతకన్నా విలువల విశ్వసనీయత గురించి ఎవరు చెప్తారు? జగన్మోహన్ రెడ్డి విలువల గురించి, విశ్వసనీయత గురించి మరి ఇంకా ఎంత ధైర్యంగా ఆయన చెప్తున్నాడు, ఆ పదాలు, ఆ మాటలు వాడగలుగుతున్నాడు ఆయన? ఆయన మాటలు మాట్లాడుతున్నాడు ఏంటంటే ఒకటే సార్, ఆయన నమ్మకం ఏంటంటే ఆంధ్రాలో కొద్దిమంది ప్రజలు అజ్ఞానులు ఉన్నారు, నేను ఏ మాట చెప్పినా సరే వాళ్ళు నమ్మేస్తారు అనేది ఆయన చాలా బలంగా నమ్మే ఒక సిద్ధాంతం అండి. అంటే పాపం అంటే అబ్జెక్షన్, అజ్ఞానులు అని అనలేము, పాపం అమాయకులు అని అనుకోవాలి. అంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ ఇంకా వాళ్ళు గురవుతున్నారు అంతే. లేదండి, అమాయకులనే. అదే మీరు ఒకవేళ మీరు అమాయకులు అనొచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు బాబాయిని ఎవరు లేపేశారో వాళ్ళందరికీ తెలిసినా కూడా ఇగో చంద్రబాబు నాయుడు గారే చంపేశారు, నారాసుర రక్త చరిత్ర అని చెప్తే నమ్మిన వాళ్ళని అమాయకులు అనకూడదండి, అజ్ఞానులనే అనాలి. అలాగే ఆయన చిన్న కోడికత్తితో ఎక్కడో ఎవరో వచ్చి కూర్చోడు, దాన్ని చంద్రబాబు నాయుడు గారు చంపేపోయారని ఆయన చెప్పినప్పుడు అది నమ్మిన వాళ్ళని అజ్ఞానులు అనాలి, కానీ అమాయకులు అనకూడదండి. ఎందుకంటే ఆయన చెప్పే మాటలు ఇప్పుడు కూడా అయ్యే మాటలండి. ఎందుకంటే ఇప్పుడు మ్యాటర్ వీక్ ఉన్నప్పుడు పబ్లిసిటీ పీక్స్ లో ఉంటుంది సార్. ఆయన దగ్గర ఏదైతే లేదో అదే ఉందని ఎక్కువగా పదే చెప్పడం జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు. విలువలు విశ్వసనీయత అది బాగా పట్టిపెట్టాడండి డైలాగ్ అయినా. కానీ ఆయనలో మనం భూతార్థం పెట్టి ఎదిగితే ఎక్కడ కనపడవు సార్. భూతార్థం పెట్టి ఎదిగితే ఆయన నమ్మినోళ్ళ విషయంలో కానీ, ఇక సొంత కుటుంబ సభ్యుల విషయంలో కానీ, ఆ సునీతారెడ్డి గారి విషయంలో కానీ సొంతోళ్ళకి న్యాయం చేయలేనోడు. అంటే సామెత ఉంటుందండి,
తల్లికి కూడెట్టినోడు పెన్న తల్లికి పట్టుచీర కొంటాను అన్నాడట. ఈయన మాటలు ఇవన్నీ తెలుసు ఆంధ్రప్రదేశ్ లో ప్రజలందరికీ. కానీ అయినా కూడా ఆయన చెప్తున్నాడు అంటే మరి ఎవరో అజ్ఞానులు ఉన్నారు, వాళ్ళు నా మాట నమ్ముతారనే ఆ నమ్మకమే కదండి. ఇందాక అన్న శ్రీనివాసరావు గారు చెప్పారు, భయపెట్టి ఆయన ఈ రాష్ట్రాన్ని హస్తగతం చేసుకుందాం అనుకున్నాడు. చాలా మంది రాజకీయాల్లో మంచితనం చూపించో, లేకపోతే అభివృద్ధి చూపించి, లేకపోతే యువతకి ఉపాధి కల్పించి మాకు ఓటేయండి అని అడుగుతారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయలేదండి. ఆయన రావడమే 151 సీట్లతో ఎప్పుడైతే అధికారంలో కూర్చున్నాడో ఇక ఈ రాష్ట్రంలో నాకు శత్రుశాసం లేకుండా క్లీన్ చేసేసి ఆ నార్త్ కొరియా కిమ్ లాగా ఎప్పటికీ తానే ఉండాలని ప్లాన్ చేశాడు సార్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసాడండి ఆయన. అది అసలు చరిత్రలో గతంలో జరగలేదు, భవిష్యత్తులో జరుగుతుందని ఎవరో కల్లో కూడా ఊహించుండరు. అలాంటి పెద్ద ఆయన్ని 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర కలిగిన పెద్ద ఆయన ఇప్పుడు దాకా ఎక్కడ కనీసం ఆరోపణ కూడా లేని వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా తప్పుడు కేసు పెట్టి నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేయడం ద్వారా తెలుగుదేశం పార్టీ ఖాళీ అయిపోద్దని ట్రై చేశాడు సార్ ఆయన. అలాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా వైజాగ్ లో ఉక్కిరి బిక్కిరి చేసేసి, లేదా ఈయన అరెస్ట్ అయినప్పుడు ఆయన రాష్ట్రంలో దిగుతూ ఉంటే ఆయన ఎక్కడికక్కడే కట్టడి చేసి, అంటే అసలు ఆయన మీద పర్సనల్ గా వీళ్ళు చేసినంత దాడి ఏ రాష్ట్రంలో ఏ నాయకుడి మీద చేసి ఉండరు ఎవరును. అదే నేను అదే చెప్తున్నాను సార్. ఆయనకి వీళ్ళిద్దరూ ఆయన కట్టండి, చంద్రబాబు నాయుడు గారు ఆయన కట్టు, లోకేష్ గారు ఆయన కట్టు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళ ముగ్గురు లేకపోతే ఇక రాష్ట్రంలో ఆయన అడ్డుకునేవాడే ఉన్నాడు చెప్పండి. అందుకని వీళ్ళని ఎలాగైనా సరే అడ్డు తొలగించేద్దాం అనుకున్నారు. చంద్రబాబు నాయుడు గారి మీద హత్య ప్రయత్నాలు అదే కారణం, లోకేష్ గారి మీద దాడులకు అదే కారణం, పవన్ కళ్యాణ్ గారి మీద ఈ ఉక్కిరి బిక్కిరి చేయడం, ఆయన మీద ఫీల్డింగ్ పెట్టడం అదే కారణం. మొత్తం కొలాబ్ చేద్దాం అని చాలా గట్టి అది ఒక రకంగా చెప్పాలంటే మెచ్చుకోవచ్చండి. అలాంటి ప్రయత్నం అంత ధైర్యంగా చేశాడు. నిజంగా నాయకుల్ని అంతలా ఇబ్బంది పెడుతున్నాడంటే కార్యకర్తలు మనం ఏమైపోతాం అనే చిన్న భయం కనుక ఆ రోజున టీడీపీ జనసేన కార్యకర్తలు వచ్చుంటే ఈవేళ మళ్ళీ జగనే కూర్చుని ఉండండి. కానీ ఆ రోజు ఆంధ్ర ప్రజలందరూ కూడా ఇతని రాక్షసత్వాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నారండి. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు అక్కడ ఎన్ఆర్ఐలే కాదు, ఇక్కడ ఆంధ్రాలోనే కాదు, తమిళనాడు, కర్ణాటక, కేరళ, నార్త్ అమెరికా, లేకపోతే ఈ అమెరికా మొత్తం వెస్టర్న్ కంట్రీస్ అన్నిట్లో కూడా ప్రజలు ఉవ్వెత్తిన బయటికి లేచి ఇతన్ని కొట్టిన దెబ్బ వేళ ఆయన్ని 11 కూర్చోబెట్టిందండి. అతను చేసిన ప్రయత్నం మాత్రం ఈ రాష్ట్రాన్ని కంప్లీట్ గా, అంటే ఒక శత్రురాజు వచ్చి ఒక రాష్ట్రాన్ని ఆక్రమించుకుంటే ఎలా ఆక్రమించుకుంటాడో ఆ ప్రయత్నం చేశాడు సార్ ఆయన. అలాంటి వ్యక్తి మరి ఈ రోజునొచ్చి విలువలు విశ్వసనీయత అంటాం కానీ, లేకపోతే కార్యకర్తలు నేను పట్టించుకుంటాను అంటాం కానీ, కార్యకర్తలు ఇందాక ఆవిడ చెప్పినట్టు ఈయన 5,000 రూపాయలు ఒకటే కాదండి, 5,000 రూపాయల చేతంతో కట్టిపారేశాడు కొంతమందిని. వైన్ షాప్ లో ఈ వైన్ లూజ్ వైన్ తీసి 90, 2 ounces 3 ounces పోసి ఉద్యోగాలు ఇచ్చాడండి. ఓకే, ఫిష్ మార్ట్లు ఇంకోటి మాటలు అండి, చేపలు, రొయ్యలు, పీతలు అమ్మించాడండి. అంటే కాదు నాకు ఏం గుర్తొచ్చిందంటే ఇవాళ చంద్రబాబు నాయుడు ఏమో ఆయన ఏఐ అని, నేనేమో క్వాంటమ్ వ్యాలీ అని, అంటే యూత్ అందరినీ అట్రాక్ట్ చేసి అందరూ మీరు రావాలని, తర్వాత జీనోమ్ వ్యాలీ అని ఇట్లా ఏదో ప్రయత్నం చేస్తాడు. మీరు ఈయనేమో ఏది వైన్ బాటిళ్ళు, మూతలు పోయడాలు. నిజంగా అంటే ఎంతమంది యూత్ 5 ఏళ్లలో ఈ పాటికి వాళ్ళు చక్కగా బయటికి వెళ్ళి చదువుకుని మంచి ప్లేస్కి వచ్చి ఉండేవారు. నిజంగా అయితే ఒకటి సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి నేను కూడా సలహా ఇస్తున్నానండి. ఎందుకంటే అతను వేసుకున్న స్ట్రాటజీ ఏం వేసాడంటే, ఒకవేళ ఒక కుర్రోడికి నేను గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చేసానంటే వాడు గవర్నమెంట్ ఎంప్లాయీగా వాడు కుటుంబం అలా తరతరాలు సెటిల్ అయిపోతుంది, నన్ను వాడు మర్చిపోతాడు. కాబట్టి ఈ 5,000 రూపాయలతో వాళ్ళని అలా నిలబెట్టాలనుకున్నాడు సార్. అలా నిలబడ్డారు. మరి 5 సంవత్సరాలు కూడా వాలంటీర్లు ఇతను ఏ పని చెప్తా పని, అది ఎంత దరిద్రమైన పని అన్నా చేసేవారు వాళ్ళు. ఆయన ఆ స్ట్రాటజీ చేశాడు. మేము అనుకునేవాళ్ళం అండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐటీ విప్లవం తీసుకొచ్చాడు. కొన్ని వేల మంది, లక్షల మంది ఐటీ ఎంప్లాయీస్ అయిపోయారు, చక్కగా లక్షలు సంపాదించుకున్నారు, విదేశాలు పోయారు. వాళ్ళు మళ్ళీ కనీసం టీడీపీకి ఓటేనో వస్తున్నారు లేదో కూడా తెలియని పరిస్థితి. అంతేకాకుండా మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారి మేలు పొందని ఒక్క ఇల్లు కూడా ఉండదని నేను గ్యారంటీ చెప్తున్నాను. ఏదో విధంగా ఏ ఉద్యోగమో, అవుట్ సోర్సింగ్ ఉద్యోగం, లేకపోతే ఏదో చిన్న లోనో, ఈయన 40 సంవత్సరాల చరిత్రలో ఆంధ్ర తెలంగాణలో ఉన్న ప్రతి ఇంటికి ఏదో సహాయం అందించాడు ఆయన. కరెక్టే. అయితే మేము ఏమనుకునేవాళ్ళం అంటే ఈయన సాయం చేసి వదిలేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, సింపుల్ గా బతకడానికి మాత్రం 5,000 ఇస్తున్నాడు, కట్టుబడేస్తాడు. మరి ఈ జనం అందరూ ఇప్పుడు మమ్మల్ని మర్చిపోయారు కదా తెలుగుదేశం పార్టీ అని బాధపడ్డాం కానండి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆలోచించాలండి. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు అప్పుడు వచ్చారు సార్ వాళ్ళందరూ. మేము చంద్రబాబు నాయుడు గారి లబ్ధిదారులు, చంద్రబాబు నాయుడు గారి వల్ల మా కుటుంబాలు బాగుపడ్డాయి, మా పిల్లలను చదివించుకున్నాం, మేము ఈ రోజు విదేశాల్లో ఉన్నాం అని చెప్పి
ఆ వేళ లక్షల్లో కోట్లలో ఏదో సినిమాలో క్లైమాక్స్ వచ్చేస్తారు చూడండి జనం, ఆ స్థాయిలో వచ్చారు సార్. అప్పుడు మాకు నిజంగా అయ్యి బాబు పెద్ద ఈయన చేసిన పని దాని రిజల్ట్ ఇప్పుడు కనిపించింది. ఇప్పుడు ఏదో సినిమాలో చెప్పినట్టు దమ్మంటే ఎప్పుడు పడితే అప్పుడు ప్రదర్శించేది కాదండి, సమయం వచ్చాక వస్తుంది. ఆ రోజున మీరు మాట్లాడితే సినిమా ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకుంటున్నారు? జగన్ అన్నాడన్న సినిమా డైలాగులు చెప్తే ప్రజాస్వామ్యం కాదు అరెస్ట్ చేస్తారు అన్నాడన్నా, మీరు మాట్లాడితే సినిమా అంటున్నారు. ఆయన సినిమాల్ని బయట అప్లై చేస్తాడండి. నేను సినిమా డైలాగ్ నేను కండక్ట్ చేశాను అంతే, జనాలకు అర్థం అవుతుందండి. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు సార్ ఇక్కడ జైలు చెప్పండి కంక్లూడ్ చేయండి. ఇక్కడ జైలు నుంచి రిలీజ్ అయినప్పుడు ఆయన ఎక్కడికి హైదరాబాద్ దాకా ఒక ర్యాలీ జరిగింది సార్, అంటే దేవుడు ఊరేగింపు జరిగినట్టు. ఆ రోజు ఆయన ఊరేగింపు విజయవాడ 4 గంటలకు వస్తుంది, అప్పుడు దాకా మెలుకుండాలి. పలానా సూర్యాపేట రోజున పడుకున్నారండి ఆ రోజు. అవును, అంతకన్నా ఏం కావాలి రాజేష్ గారు ఒక నాయకుడికి? అంతకన్నా ఏం కావాలి సార్? నిజంగానే పదవి కూడా అలాంటి అభిమానం ముందు చిన్నబోతుంది. అవును సార్, అవును. శ్రీనివాసరావు గారు, ఇప్పుడు సెంటిమెంట్లు రాజకీయాల్లో కొత్త ఏం కాదు, కానీ ఇవాళ ఆయన ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ అమ్మని గుర్తు చేసుకున్నాడు. అప్పుడెప్పుడు అసెంబ్లీలో చెప్పాడు ఆయన, అప్పట్లో నేను మా అమ్మ ఇద్దరే ఉన్నాం, మిగతాళ్ళు ఉంటే ఉండి పోతే పోండి అన్నాడు. 5 ఏళ్ళ తర్వాత ఏంటంటే జ్ఞానోదయం అయిందనుకోవాలా, లేకపోతే మళ్ళీ ఈయన కొత్త సెంటిమెంట్ డ్రామా ఏమన్నా రక్తి కట్టించాలనుకుంటున్నారా? ఎట్లా చూడాలి దాన్ని? ఇప్పుడు మీరు అడిగిన దానికి చెప్పబోయే ముందు తమ్ముడు రాజేష్ చెప్పిన దాని కొనసాగింపుగా ఒక ముక్తాయింపు చెప్తానండి. ఎలాగంటే ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ రాష్ట్రంలో కానీ అనేక పోరాటాలు జరిగినాయండి. విముక్తి కోసం జరిగింది, స్వేచ్ఛ కోసం జరిగింది, భుక్తి కోసం జరిగింది. కానీ మొట్టమొదటిసారిగా ఒక వ్యక్తి గురించి పోరాటం జరిగింది, ప్రజలందరూ బయటకు వచ్చారు. అంటే అది గూస్ బంప్స్ మూమెంట్ అన్నమాట. ఆ వాతావరణం చూస్తుంటే ఎక్కడికక్కడ నేను ప్రత్యక్షంగా పాల్గొనడం, అందులో అరెస్ట్ అయ్యాను కూడా. అక్కడ వాళ్ళ మనుషుల ఆ స్పందన చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు యు ఆర్ గ్రేట్ అనిపించింది. యు లెజెండరీ పొలిటీషియన్, డైమండ్స్ ఆర్ ఫర్ ఎవర్ బట్ లెజెండ్స్ ఆర్ వెరీ ఫ్యూ. నువ్వు లెజెండ్ అనిపించింది నాకు. ఎందుకంటే మాకు కూడా చాలాసార్లు కోపం వచ్చి చంద్రబాబు నాయుడు గారి సౌహృదయాన్ని, సంయమనాన్ని, సహనాన్ని మాకు అసహనం కలిగించి ఒకసారి ఆయన విపరీతమైన ఓపికని ఆ ఓపికని మనం విమర్శిస్తున్నాం. ఒక్కొక్కసారి మన ఆగ్రహం పట్టలేక కొన్ని కఠినమైన వ్యాఖ్యలు చేస్తున్నాం. కానీ అది వరల్డ్స్ బెస్ట్ స్ట్రాటజీ డిఫెన్స్ అంటే, ఎందుకంటే దాన్ని మించింది లేదు. అయితే ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో మన ప్రత్యర్థులు లేకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చూసిన తర్వాత మనకు ఏమనిపిస్తుంది అంటే మీరు కూడా అలా ఉండాలి, రోమ్లో ఉన్నప్పుడు రోమన్లా ఉండాలి కదా అని అనుకుంటాం. ఇక ఈ సెంటిమెంట్ అంటారా, అభ్యాసం కూసు విద్య. అతను రాజకీయం, అతని సంపాదన, అతని ఉన్నతి, అతని ముఖ్యమంత్రి పదవి అన్ని కూడా సానుభూతి అనేటువంటి అస్త్రం మీద, సానుభూతి మీదే, శవ రాజకీయం మీద ఆధారపడి ఉంది. అందులో సక్సెస్ అయ్యాడు పూర్తిగా. ఓకే, ఆ లవర్ గారు చనిపోయినప్పుడు ఆ శవాన్ని అడ్డం పెట్టుకుని, విచిత్రం ఏంటంటే వాళ్ళ ఇంట్లో కూడా తలనొప్పి కానీ జ్వరం కానీ రాలేదు ఎవరికైనా. వాళ్ళ అన్నదమ్ములు బోలెడు మంది సంత ఉంది, వాళ్ళకి బోలెడు సట్రం ఉంది. ఆ సట్రం ఎవరికైనా కూడా తలనొప్పి కానీ జ్వరం కానీ రాలేదు. కానీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంకా కర్ణాటక గురించి చెప్పలేదు వీళ్ళు, తమిళనాడు గురించి కట్టండి. ఇలా కూడా అందరికీ చాలా మంది చనిపోవడం ఎన్ని జరిగిందని చెప్పారు. అంతా కూడా చాలా దారుణం. బోరుమని విలపించి చాలా మంది సెలబ్రిటీలు కూడా రూపాయి యాక్షన్ చేయమంటే 600 రూపాయలు యాక్షన్ చేశారు. చాలా మంది తయారు చేశారు పాపం. ఏంటో నాకు బాధ కలిగింది, ప్రాణం చివుక్కుమంది. అయ్యో ఇలా జరిగింది ఏంటి, ఇలా జరిగింది ఆ బాధ అంతే. అంతకు మించి మనం ఎక్కువగా ప్రదర్శిస్తే అది అతి కింద అనిపిస్తుంది. అది చేశారు, అది వర్కౌట్ అయింది అతనికి. అది అయిన అనంతరం అతను జైలుకి వెళ్ళాడు. దాన్ని కూడా వాళ్ళ చెల్లి, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ మిస్సెస్ వీళ్ళందరూ కూడా దాన్ని ప్రజల్లో తీసుకెళ్ళారు. జనాలు నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు. నెక్స్ట్ లెవెల్ కారణం ఏంటంటే దీనికి ముందు వాళ్ళ నాన్న పునాది వేసాడు, ఒక దారి ఏర్పాటు చేసాడు. ఎలాగంటే అవినీతిని జనరలైజ్ చేసాడు. ఎలాగంటే ఎవరు తింటలేదు, ఇప్పుడు చూడండి ఎవరిని అడిగితే ఏమని చెప్తారు, ఎవరు తింటలేదండి అంటారు యాదవపంగా. నీకు అదవ తినేస్తున్నాడు, ఆయన లంచాలు తీసుకుంటున్నాడంటే ఎవరు తింటలేదండి, అది జనరలైజ్ అయిపోయింది. దాన్ని యాక్సెప్ట్ చేస్తారు పబ్లిక్. అది చేశాడు. మీరు 2004 ముందు చూడండి, చిన్న తప్పు చేస్తే ఒక 10 రూపాయలు తేడా వస్తే ఎంప్లాయీస్నైనా రాజకీయ నాయకులైనా
జనం దొంగళ్ళలో చూసేవారు. అమ్మో వాళ్ళు అసలు కూడా సిగ్గుపడేవారు. మొత్తం సమాజం కూడా వెలివేసినట్టు చూసేది. వెలివేసినట్టు చూసి మీరు చూడండి, నైతిక బాధ్యత, విలువలు, విశ్వసనీయత గురించి చూడండి. బాలయోగ్ గారు విద్యామంత్రిగా ఉండగా పేపర్ లీక్ అయితే ఆయన రాజీనామా చేస్తాడు. అవును. సుబ్బాల దేవయ్య గారి ఇంట్లో ఒక మంత్రిగా ఉండగా వాళ్ళ ఇంట్లో డ్రైవర్ ఎవరు చనిపోతే అతను రాజీనామా చేస్తాడు. ఇలాగా మీకు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కూడా, లేదా కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా సరే, చాలా మా జనార్దన్ రెడ్డి గారు ఇంజనీరింగ్ కాలేజీల మీద వచ్చినప్పుడు ఆయన వీళ్ళందరూ కూడా ఒక సమాజం ఏమనుకుంటుందో, ప్రజలు ఏమనుకుంటారు, ప్రజల కోణంలో ఆలోచించేవారు. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత వ్యక్తిత్వ హననం, వ్యక్తుల్ని టార్గెట్ చేయటం, ఏ ఇమేజ్ క్లీన్ ఇమేజ్ ఉన్న వాళ్ళని వాళ్ళ మీద కొత్తగా కనిపెట్టి, ఇప్పుడు 2 ఎకరాలు 2,000 కోట్లు సింగపూర్ లో హోటల్లో నువ్వు అడుగు పెడితే కరువు, చంద్రబాబు నాయుడు కాళ్ళ పిల్లల్లో, ఇలాంటివన్నీ దాన్ని సృష్టించి దాన్ని ప్రచారం పెట్టి ప్రజల నోడలో నాన్ చేయటం, వ్యవసాయం దండగా అన్నాడు. ఎప్పుడన్నాడంటే సమాధానం ఉండదు. వాళ్ళ ధోరణులు చెప్పుకుంటా పోతూ ఉంటారు. ఇది వ్యక్తుల మీద దాడి అనేటువంటిది మొదలు పెట్టింది రాజశేఖర రెడ్డి గారు. దాన్ని కంటిన్యూ చేస్తే దాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాడు అతను. అంటే అప్పుడు అతను అంటే మీరు ఇందాక అవినీతిని జనరలైజ్ చేశాడు అన్నారు కదా, ఏది రాజశేఖర రెడ్డి. ఇప్పుడు మన రాజేష్ గారి స్టైల్లో, అంటే సినిమా డైలాగ్ లో చెప్పాలంటే, బిజినెస్ మ్యాన్ సినిమాలో అనుకుంటా బహుశా మహేష్ బాబు క్రైమ్ ని రెగ్యులరైజ్ చేసి దాన్ని కార్పొరేటీకరణ చేస్తాడు. అంతే, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసేది అంతకన్నా తేడా ఏం లేదు. అందుకే చెప్తున్నా, అది గుర్తొచ్చింది నాకు. ఇప్పుడు పూరి జగన్నాథుని పిలిపించుకుని కూడా అతను మాట్లాడుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళ తమ్ముడు కూడా వాళ్ళ ఎమ్మెల్యేగా ఉన్నాడు మొన్నటి దాకా. కాబట్టి ఇది ఏం లేదండి. ఇప్పుడు మన మహేష్ బాబుని ఆ బిజినెస్ మ్యాన్ సినిమాలో హీరోగా ఆదరించాం కాబట్టి అలాంటి మైండ్ సెట్ జనాల్లో కూడా ఉంటది. వాళ్ళు తప్పుడు పని చేసిన వాళ్ళని, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని హీరోగా ఆరాధించే సొసైటీలో ఉన్నాం మనం. సమాజం మార్పు అది. ఇప్పుడు రాజకీయ దాన్ని అతను సమర్థవంతంగా ఉపయోగించుకుంటున్నాడు. అదే ఆయన ఎప్పుడైతే మీ సెల్ ఫోన్ ని గన్ లాగా వాడాలి అన్నప్పుడే అదే కదా, అదే చెప్తున్నట్టు ఆయన. ఇప్పుడు మీకు ఒకటండి, వాళ్ళ మదర్ ఉన్నారు, వాళ్ళ మదరు, వాళ్ళ సిస్టరు, వాళ్ళ మిస్సెస్, వాళ్ళ చిన్నాన్న గారు అమ్మాయి, ఈ కుటుంబం ఇంకా మిగతా వాళ్ళందరూ ఉన్నాం. ఇందులో వాళ్ళ మదరు ఒక పుస్తకం రాసింది, విజయమ్మ గారు, అవును, విజయలక్ష్మి గారు ఒక పుస్తకం రాసింది. రాసినప్పుడు అందులో వీడి గురించి ఏం రాసిందో తెలుసండి? సన్నిబాబు అంటారంటే అతనికి, అవినీతి అంటే ఏంటమ్మా అన్నాడంటే. ఎంత దారుణమైన మాట, నిజంగా రాయొచ్చు అలాగా ఆవిడ. కాదు, ఎప్పుడు అంటే వదిలినప్పుడా ఎప్పుడు అడిగాడు ఆయన అట్లా? ఎద్దులో ఎదిగిన తర్వాతనండి. మీకు ఈ పుస్తకం ఎప్పుడు రాసింది ఆవిడ? రాజశేఖర రెడ్డి గారు ఉండగా రాయలేదు కదా, తర్వాతే కదా రాసింది ఆవిడ. అయితే ఒకటి, దాన్ని సమర్థిస్తా కేవీపీ రామచంద్రరావు గారు, ఉండవేలి అరుణ్ కుమార్ గారు, కేవీపీ రామచంద్రరావు గారు మామూలుగా చెప్పిన, ఉండవేలి అరుణ్ కుమార్ గారు అయితే నోట్లోంచి నొరగలు వచ్చేలా పోగొట్టాడు. వాళ్ళకి వాళ్ళు ఉన్నారు అదృష్టం. వాళ్ళకి ఏంటంటే ఈ చంద్రబాబు గారి దగ్గర తీసుకుతొక్కున కూడా మాట్లాడరు ఆయన చేసినా కానీ. ఇలాంటి స్ట్రక్చర్ బిల్డప్ చేసింది ఆవిడ. తర్వాత వచ్చి ఆవిడ ప్రచారంలో మాట్లాడేది చాలా సింపుల్ గా, వాళ్ళ నాన్నగారు చనిపోయాడు, వాళ్ళ చిన్నాన్ని చంపేశారు, తనను కూడా చంపేస్తాను చూస్తున్నారు, మా సన్నీబాబుకి ఒక ఛాన్స్ ఏముండే అని అడిగింది. జనం ఏమనుకుంటారు, మన వాళ్ళ పరిస్థితి ఏముంటుందండి? కడుపు నిండి కాళ్ళు ఆర్జాపు పడుకున్నప్పుడు అడిగారనుకోండి, తనది కాకపోతే తారీఖుకి ఎదురెక్కమంటారు. మా రాజేష్ తమ్ముడు తెలుస్తుంది సామెత గురించి, మా ఎప్పుడు మాట్లాడుకుంటారు ఏంటండి. అలాగా సరే ఒకసారి చూద్దాం అనుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏం తప్పు చేసాడని ఓడించారండి 19లో. అవును. ఇప్పుడు హ్యాపీ సండేలు, పట్టిసీమ నీళ్లు, మాల్స్, మెటిక్ జోన్లు, కియా మోటార్స్, హీరో మోటార్స్, అది ఎలా ఉండేదండి వాతావరణం? నదుల అనుసంధానం బ్రహ్మాండం ఉండేది. కానీ మరి ఎందుకు ఇచ్చారు? ఇలాంటి సెంటిమెంట్ వాళ్ళకి వచ్చింది. దాని ఆ చెల్లి వచ్చింది ఆ అమ్మాయి. నెక్స్ట్ అక్కడ పెద్ద ప్రాజెక్ట్ అమరావతిని భ్రమరావతి అంటాడు ఒక అనలిస్ట్ గారు ఇక్కడ హైదరాబాద్ లో కూర్చుని. ఎంత దారుణమైన మాట అండి అది. ఒక రైతు త్యాగాన్ని, తన ఆరోపణమైన భూమిని ఒక రాష్ట్రం ఆత్మగౌరవం కాపాడడం కోసం ఇచ్చిన అతన్ని దాన్ని భ్రమరావతి అంటాడు. ఎవరి కోసం రాజధాని, ఎవరిది రాజధాని? ఒక సిఎస్ గా పనిచేసి పంచుకట్టుకొచ్చి పూజ చేస్తే ఈయనకి ఎంత భక్తులు బాబు, రాష్ట్రం మీద ఎంత ప్రేమ అనుకున్నాను. మరి అంత హోదా పొంది తర్వాత కార్పొరేషన్ చైర్మన్ అయ్యి ఆ ప్రభుత్వం వల్ల, ప్రజల వల్ల, నాయకుడి వల్ల అంత లబ్ధి పొంది ఆ రాష్ట్రం మీద, ఆ రాజధాని మీద విషయం చిమ్మాడంటే పైగా ఎగతాళి చేయటం. కాదు శ్రీనివాసరావు గారు, ఆ విషయానికి వద్దాం. ఈయన కూడా అమరావతి గురించి జగన్ ఏమన్నాడు మాట్లాడదాం. కానీ నాకు పాయింట్ ఏంటంటే, ఇందాక మీరు చెప్పినప్పుడు నేను స్టక్ అయింది ఏంటంటే,
కలిసి వచ్చిన సెంటిమెంట్ అస్త్రాన్ని ఇప్పుడు జగన్ బయటికి తీస్తుందాన్ని ఎట్లా చూడాలి? ఆ కలిసి వచ్చే కాలం అయిపోయిందా ఏంటి, ఎట్లా? లేదండి లేదు, మీకు ఎలాగంటే అతని సెంటిమెంట్ ఆ వాళ్ళ వర్కౌట్, అదే చెప్పదలుచుకున్నాను. ఆ వాళ్ళ చెల్లి ఇతను జైల్లోకి వెళ్ళినట్టు పాదయాత్ర చేసింది, ఇతను ఎన్నికల్లో సహకరించింది ఆవిడ, ఎవరో వాళ్ళ చెల్లెలు. అలాగే వాళ్ళ భార్య గారు కూడా చెప్పింది. వాళ్ళ చిన్నాన్న గారు చనిపోయిన తర్వాత కూడా అనుమానాస్పద మృతి, వీళ్ళ మీద అనుమానం ఉన్నా కానీ ఆ చెల్లి చేత చెప్పించేట ఏమో ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్, ఆ సంశయ లాభాన్ని పొందాడు అతను. ఆ అమ్మాయికి ఉన్న సంశయాన్ని, ఆ లాభం పొందాడు అతను. పొంది ఆ పని అయిపోయింది. పని అయిపోయిన తర్వాత అసలు గుట్టు బయటకు వచ్చింది. ఇవాళ అదే అస్త్రాన్ని వాడాలంటే అతనికి అవకాశం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? అతను ఎన్నికల్లో ఎవరో ఒకళ్ళు టికెట్ మీద తీసి పంపించే అందరూ రిజర్వేషన్ ఉండాలి ఎక్కడికైనా వెళ్ళాలంటే. మనం ఇతను ఏం చేస్తాడంటే రిజర్వేషన్ లేకుండా పైకి పంపిస్తాడు. వాళ్ళ బాబాయ్ని పంపించాడు, ఆ నాన్నగారు ఆయనంతా ఆయన వెళ్ళిపోయాడు, ఆ రెండు వాడేసుకున్నాడు విజయవంతంగా. ఈసారి ఎవరిది అనేటువంటి చూడాలి. ఇప్పుడు తల్లి గట్ట వస్తాడంటే ఆవిడ జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రభుత్వం కూడా భద్రంగా కాసుకోవాలి. ఎందుకంటే ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఈ ప్రభుత్వం జగన్ కంటే బాగా చూసుకోవాలి. ఎందుకంటే ఎవరికి ఎప్పుడు ఎలాంటి టికెట్ రిజర్వేషన్ లేకుండా పైకి పంపించేస్తాడు, అందులో ఏం ఎందుకంటే నాకు పేర్ని నాని ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత, ఏది వల్లంనేని వంశీని చూసి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అన్నాక డౌట్ వచ్చింది. ఎప్పుడో ఆయన ఎన్టీఆర్ రంగా దగ్గరికి వెళ్ళిపోయి వంశీకి ఏమన్నా అయితే మీదే బాధ్యత అంటే ఏంటి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని డౌట్ వస్తుంది. అదేనండి, ఇప్పుడు మీకు వీళ్ళకి భయం వేసి ముందే వదిలేస్తారు కూడా. ఇప్పుడు కోటమి ప్రభుత్వం ఎలా చేస్తాడు, వీళ్ళు లోపలికి ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారిని తీసుకెళ్లి ఆయన కస్టోడియల్ టార్చర్ చేసి ఆయన జైల్లో పెట్టి జైల్లో లేపేయడానికి ప్లాన్ చేస్తారు నాకు తెలిసి బాగా. అవును అవును, ఆయన చెప్పడం నాకు ఇంకా లోతుగా ఎవరు వచ్చాడు ఎందుకు వచ్చాడు కూడా తెలియండి. అదే కాకుండా మేము స్వయంగా ట్రైన్లో వెళ్తున్నప్పుడు నేను, కొలుపూడి శ్రీనివాసరావు గారు, మన రాజు గారు, ఇంకా ఆయన బృందం అంతా కలిపి ఒక కూపే బుక్ చేసుకుని వెళ్తున్నప్పుడు సత్తెనపల్లిను తర్వాత పిడిగిరాళ్లను మమ్మల్ని లేపడానికి ప్లాన్ చేశారు. రాజుగారితో పాటు మా అందరినీ తలపెట్టుకొని చూశారు. వాళ్ళు మాకు ఎవరో సమాచారం ఇచ్చారు, ఇవాళ అత్యున్నత పదవి పొందిన ఆయన ఒక ఆయన, ఒక పార్టీకి సంబంధించిన ఆయన, మీరు జాగ్రత్త అంటే తక్కువ మేము దిగిపోయాం. ఏంటండి ఇలాంటి పరిస్థితుల్లో ఇతను ఎవరిని కూడా ఇప్పుడు పక్కనే ఉన్న వాళ్ళు కూడా ప్రమాదమే. వాళ్ళు తెలుసుకోవాలి. ఇప్పుడు మహాసేన రాజేష్ కానీ, లేకపోతే అమ్మాయి కానీ, లేకపోతే తెలుగుదేశం పార్టీ కానీ, కూటమి నాయకులు కానీ ఏం చేయాలంటే వీళ్ళకి బాధ్యత, ఇప్పుడు వాళ్ళందరినీ కాపాడాల్సిన బాధ్యత. అదే మాట్లాడదాం ఈ సెంటిమెంట్ అస్త్రం గురించి. అలాగే అమరావతి ఇందాక మీరు ప్రస్తావన తీసుకొచ్చారు కదా, దాని గురించి కూడా మాట్లాడదాం. అంటే ఈయన యూత్ కి చెప్పే విషయాలు, విలువలు, విశ్వసనీయత ఆయన ఎంత పాటించాడు అనేది జగన్మోహన్ రెడ్డి యూత్ వింగ్ సమావేశంలో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ లో ఏంటంటే, సరే ఉప ఎన్నికలు తర్వాత అప్పుడు గతంలో ఏం జరిగిందో చెప్పారు. ప్రతిపక్షంలో ఉండగా ఎంత గొప్ప అవకాశం ఉంటుంది నాయకులుగా ఎదగడానికి, ఏమేం చేయాలి అని. అలాగే పలకరిస్తూ ఉండాలి ప్రజలను అన్నారు. అరుణ్ గారు, ఇప్పుడు పలకరింపులు అంటే మరి ఆయన అధికారంలో ఉన్నారు ముఖ్యమంత్రిగా, అప్పుడు అంతా ఆయన పరదాలు కట్టుకుని తిరిగారుగా. ఆయన పక్కనే అంత అన్నాళ్ళు ఉద్యమం చేస్తే వాళ్ళని అవమానించారు, పోలీసులు బూట్లతో తన్నించారు. ఒక్కరోజు కూడా పిలిపించుకునో ఆయన ఆగో పలకరించలేదు. మరి ఎట్లా చెప్తారు వాళ్ళు పలకరించాలని? ఒకటి అది చెప్పండి. తర్వాత మరి అమ్మ సెంటిమెంట్ గురించి కూడా ఒక మాట చెప్పండి. సార్, ఇక్కడ ప్రజలు ఒకటి ఐడెంటిఫై చేశారు సార్. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అధికారంలో ఉంటే మన దగ్గరికి రాడు. సో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గతంలో ఎలా అయితే ఓదార్పు యాత్ర పేరుతోటి మన అందరి దగ్గరికి వచ్చి మనకు వద్దన్న ముద్దులు పెడుతూ ఎలా మనకు దగ్గరలో ఉన్నాడో, తర్వాత మళ్ళీ 5 ఏళ్లు కూడా అదే ఊహించుకొని మనం ఓటేసి గెలిపిస్తే ముఖ్యమంత్రి అయ్యాక మన మొహాలు చూడడానికి కూడా ఇష్టపడలేదు అతను. అందుకే మన మొహాలు కూడా కనిపించకుండా క్లాత్ పదాలు కట్టుకొని ఒక గూఢాచారి లాగా మధ్యలో వచ్చి మధ్యలో వెళ్ళిపోయాడు తప్ప మనల్ని ఎక్కడ చూడలేదు. మనకి జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలి అంటే ఖచ్చితంగా ఆయన అధికార పక్షంలో ఉండకూడదు, విపక్షంలోనూ లేదంటే ప్రతిపక్షంలోనూ ఉండాలని చెప్పేసి ప్రజలు భావించారు. కాబట్టి ఆ ప్రజల దగ్గరికి జగన్మోహన్ రెడ్డి వస్తూ ఉండాలని చెప్పేసి ప్రజలు కూడా ఇష్టపడ్డారు. కాబట్టి అధికార పక్షం నుంచి తొలగించేసి విపక్షంలో పెట్టారు. ఇది క్లియర్. రెండోది సార్, ఎందుకు ఆయన దగ్గరికి రావాలని అనుకోవడానికి కారణం ఏంటి? మీరన్న లాజిక్కే అనుకుంటే ప్రతిపక్షంలో పోని పెడితే వస్తాడు లేని, అధికారంలో ఉన్నప్పుడు మనం ఎక్కడ కళ్ళకి కనిపించలేదు అనుకున్నా, ఎందుకు రావాలనుకున్నారు? ముద్దులు పెట్టాడు కదా సార్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ ఇంటి బిడ్డని నా అక్క చెల్లెమ్మలు, నా అమ్మమ్మలు అని చెప్పేసి ముద్దులు పెట్టాడు కదా. ఆ ముగ్ధులైపోయారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అప్పుడు ఆ ముగ్ధత్వాన్ని గత 5 ఏళ్ల పాటు మిస్ అయ్యారు. కాబట్టి మళ్ళీ అదే ముద్దుని తీసుకొచ్చుకొని మళ్ళీ విపక్షంలో కూర్చోబెట్టుకొని దగ్గరకు తీసుకుంటున్నారు సార్. ఆ ముద్దుకి ఇంపాక్ట్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. సరే, అమ్మ సెంటిమెంట్ సంగతి అంతే చెప్తున్నాను సార్. 5 ఏళ్ల పాటు ఆయన జైల్లో ఉన్నప్పుడు కానివ్వండి, లేదా తర్వాత అధికారంలో ఉన్నప్పుడు కానివ్వండి, మొత్తం ఆ ఫ్యామిలీలో రాజకీయాలు నడిపింది
బయటికి ప్రజలకి కనిపించేలాగా రాజకీయాన్ని నడిపింది, ఆ పార్టీని నిలిపింది. నా కొడుకుని చంపేస్తారు మీరు అధికారం ఇవ్వకపోతే అని చెప్పేసి మాట్లాడింది. బైబుల్ పట్టుకొని వచ్చి మరి ప్రజల దగ్గరకు వచ్చి ఓట్లు అడిగింది విజయమ్మ గారు. కానీ తర్వాత ఆవిడ యొక్క పాత్ర ఏంటి అంటే, అధికారంలో ఉండగానే ఆవిడ పార్టీ అధ్యక్షురాలుగా రాజీనామా చేయించాడు. అధికారంలో ఉండగానే ఆవిడ ఇంట్లో నుంచి గెంటేశాడు. అధికారంలో ఉండగానే ఆవిడ మీద కేసులు పెట్టాడు. అధికారంలో ఉండగానే ఆవిడకి ఇచ్చినటువంటి గిఫ్ట్ డీడ్ కింద ఆవిడ భర్త ఆస్తి ఆవిడకి వచ్చినటువంటి వాటాలను కూడా తిరిగి మరలా కంపెనీ లాస్ కోర్టులో వేసి వెనక్కి తీసుకున్నాడు. అంటే పూర్తిగా అక్కడ కూడా తల్లి అనేటువంటి సెంటిమెంట్ ని పక్కన పెట్టేసి డబ్బు, అధికారం ఈ రెండు అంశాలను మాత్రమే పరిగణనలోకి తీసుకొని ఒక ఉన్మాదిలాగా వ్యవహరించిన వ్యక్తి కొడుకు ఎవరైనా ఉన్నారంటే అది ఆయనకే సాధ్యం సార్. ఎందుకంటే తల్లి ఆస్తి, యాక్చువల్ తండ్రి ఆస్తి తల్లికి ఫస్ట్ ప్రయారిటీ, ఆవిడకి ఫస్ట్ హక్కుదారు. తల్లి తర్వాతే కొడుకు గాని కూతురు గాని ఇంకెవరైనా సరే. కానీ ఇక్కడ దారుణమైన విషయం ఏంటి అంటే, భర్త ఆస్తి భార్యకి చెందనివ్వకుండా కొడుకు లాగేసుకున్నాడు, మళ్ళీ కోర్టులో కేసులు వేశాడు. ఇదంతా మన కళ్ళ ముందే జరిగింది సార్. ఇదంతా ఆంధ్ర రాష్ట్ర ప్రజల కళ్ళ ముందే జరిగింది. విజయమ్మ గారే బయటకు వచ్చి చెప్పారు నా కొడుకు నా మీద కేసులు వేశాడని చెప్పేసి. సొంత చెల్లెలు షర్మిల గారే చెప్పారు బయటకు వచ్చేసి, మా అన్నయ్య మా అమ్మ మీద కేసులు వేశాడు, నాతో కలిసి ఉంటుంది, నాకు ఎక్కడ ఆస్తి ఇచ్చిద్దాం అని చెప్పేసి భయపడిపోయి అని చెప్పి క్లియర్ గా ఈ ఫ్యామిలీ డ్రామా అంతా కూడా వాళ్ళ నాన్నగా మందు సొమ్ము దోచేసుకుని కుప్పలు వేసుకుంటే ఆ కుప్పలను పంచుకునే దాంట్లో కొట్లాటలు జరిగి ఈ ఫ్యామిలీ డ్రామా అంతా కూడా ప్రజల ముందే జరిగింది. ఇదంతా మనం ఏదో మర్చిపోయాం అనుకుని వాళ్ళు మళ్ళీ వచ్చి తల్లి సెంటిమెంట్ తీస్తున్నారు బయటికి. ఎవరు నమ్మాలి ఇక్కడ, ఎవరు నమ్మాలి? ఇందాక సార్ అన్నారు, అడిసిమల శ్రీనివాసరావు గారు అన్నారు, ఏదో సన్నీ బాబుకి అవినీతి అంటే ఏంటమ్మా అని అడిగాడు సన్నీ బాబు. బహుశా విజయమ్మ గారు అవినీతి అంటే ఇలా చెయ్యాలయ్యా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారి దగ్గర ట్రైనింగ్ తీసుకొని మరి ఏమైనా విజయమ్మ గారు నేర్పించారు ఆ క్వశ్చన్ వేయంగానే ఆవిడ ఒకళ్ళు. ఇది మళ్ళీ మనం క్వశ్చన్ చేసుకోవాలి ఇప్పుడు మనకి. మనం తల్లిని క్వశ్చన్ వేస్తే తల్లి అవినీతి ఇలా చేయాలని చెప్పేసి నేర్పించిందేమో మరి. ఇక్కడ ఇది వాళ్ళ తల్లి కొడుకులకే తెలియాలి విషయం. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు దుమ్మెత్తి పోసుకున్నారు, ఇవాళ మళ్ళీ తల్లి సెంటిమెంట్ తీసుకొచ్చాడు బయటికి. రేపొద్దున మళ్ళీ కూతురును వదిలేసి కొడుకు దగ్గరికి వచ్చి మళ్ళీ రాజకీయంగా మళ్ళీ వచ్చి నా కొడుకును అన్యాయం చేస్తున్నారు, మళ్ళీ గెలిపించండి, రాష్ట్రాన్ని ముంచేస్తాడు నా కొడుకు అని చెప్పేసి వచ్చి ప్రచారానికి వచ్చిద్దో, లేదంటే ఒకసారి నేను నమ్మి మోసపోయాను, మీరు ఒకసారి నమ్మి మోసపోయారు, మీరు నమ్మొద్దు నేను నమ్మొద్దు అని చెప్పేసి దూరంగానే ఉండిద్దా అనేది ఇప్పుడు విజయమ్మ గారి డెసిషన్ మీద ఆధారపడి ఉంది. చూడాల్సింది రాజకీయం ఎలా జరిగిద్ది అనేది ఆ కుటుంబంలో ముందు రోజుల్లో చూడాలి మనం. ఓకే, రైట్. రాజేష్ గారి విలువలు విశ్వసనీయత అనే యాంగిల్లో పాదయాత్రలో ఇప్పుడు ఆయన ఏం చెప్తాడు అనేది ఒకటి ఉంది. అంతకన్నా ముందు ఇప్పుడు యువతకు ఆయన చెప్పే లెసన్స్లో ఇవాళ జరిగిన సెషన్ నెంబర్ 1, బ్యాచ్ నెంబర్ 2, సెషన్ నెంబర్ 1 అనుకుంటే కనుక దాంట్లో ఆయన ఏమంటాడంటే ఈ విలువలు విశ్వసనీయత, మీరు ప్రజలతో ఎలా ఉండాలి, ఇదంతా మమేకం అయిపోవాలి, రేపు నియోజకవర్గం ఇవన్నీ చెప్పాడు. కానీ వీళ్ళు ఏం నేర్చుకున్నారు? ఇప్పుడు సీనియర్ బ్యాచ్లు అంటే బాగా సీనియర్ మోస్ట్ బ్యాచ్లు వాళ్ళు ఏం చేస్తారు? పోలీసుల్ని రోడ్ల మీదే బూతులు తిట్టడాలు, బ్యారికేడ్లు తోసుకుని పోవడం, ఇంక ఇవన్నీ చూసాం కదా మనం ఈ మధ్యలో. అవన్నీ పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి ఆయన మహిళా అధికారులు అక్కడ ఉన్నతాధికారులుగా ఉన్నారని మరి తెలుసు అన్నాడో తెలియకన్నాడో కానీ బట్టలు ఓడదీస్తా అన్నాడు ఆయన. అది ఆయన కోతపదం అయిపోయింది. పోలీసులకు 2 అంటాడు ఆయన, సినిమా చూపిస్తా బట్టలు ఓడదీస్తా అంటే ఏంటి? వాళ్ళు ఇంతకన్నా ఏం మాట్లాడతారు రేపు బయటకు వచ్చి? రేపు తిరిగే నియోజకవర్గంలో 4 ఏళ్ళు ఎదిగే క్రమంలో వాళ్ళు అదేగా రిపీట్ చేస్తారు. అయితే ఒకటండి, జగన్మోహన్ రెడ్డి గారికి సరైన డైరెక్షన్ లేకుండా పోయిందని అనిపిస్తుంది సార్ నాకు. ఎందుకంటే వీళ్ళు 2019 ఎలక్షన్లోనే ఆఖరి రాగం పాడేశారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ ఆఖరి రాగం పాడేశారు. అంటే ఉన్న లైఫ్ లైన్లన్నీ కూడా వాడేసుకున్నారు. వాళ్ళు చెప్పాల్సిన అబద్ధాలు, ఒక వ్యక్తి ఒక జీవితంలో ఒక 500 అబద్ధాలు లేదా ఒక 1000 అబద్ధాలు యావరేజ్ గా మాట్లాడతాడు అనుకుంటే, ఈయన జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎలక్షన్లోనే అంతకు మించి అబద్ధాలు వాడేశాడు. ఒకసారి అంటే కామన్ గా జనాల సైకాలజీ ఎలా ఉంటుంది అంటే అండి, ఒక వ్యక్తి ఇప్పుడు మీరే ఉన్నారు, నాతో ఒక అబద్ధం చెప్పారు అనుకోండి, కొన్ని రోజులకు అది అబద్ధం అని నాకు తెలిసింది అనుకోండి, తర్వాత నుంచి మీరు చెప్పే నిజాన్ని కూడా నేను నమ్మను. అది హ్యూమన్ సైకాలజీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అబద్ధాలు 2009 ఎలక్షన్లో ఈ బాబాయ్ హత్య దగ్గర నుంచి కోడికత్తి డ్రామా ఇవన్నీ కూడా జనాలకు తెలిసిపోయిన తర్వాత, మీకు ఒక ఎగ్జాంపుల్ 2024లో కూడా మళ్ళీ సేమ్ రిపీట్ చేశారు. గులకరాయి స్ట్రాటజీ. ఆ గులకరాయి వెళ్ళి విష్ణు చక్రం లాగా వెల్లంపల్లికి ఒక దెబ్బ, జగన్ గారు ఒక దెబ్బ, పక్కనోడు ఒక దెబ్బ, మొత్తం విష్ణు చక్రంలో తగిలి మళ్ళీ వెనక్కి వచ్చేసి ఆడి చేతిలో పడిపోయిందని ఏదో కథ చెప్పారు. అది నమ్మారండి జనం? నమ్మకపోగా నవ్వుకున్నారు ఆ రోజున. ఇప్పుడు ఈ రోజు ఆయన ఆ రోజు పాదయాత్ర చేసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి ఒరిజినల్ ఏంటనేది ఎవరికి తెలీదు. జస్ట్ ఈ ఐపాక్ క్రియేట్ చేసిన ఒక క్రియేషన్ మాత్రం. అంటే ఆయన ఒక హీరో, రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు, ఆయన ఒక అనాథ, ఇప్పుడు ఆయన కూడా చంపేసే పరిస్థితి అనేది దేవుడు తర్వాత ఆయన దేవుడు అన్నట్టు ఒక క్రియేషన్, ఒక మబ్బు వేసారండి. అప్పుడు
అప్పుడు జనం అందరూ కూడా ఎస్ ఇది నిజమేమో అనుకున్నారు. మీకు మొన్న కర్ణాటకలో ఒక హీరో, సినిమా హీరో వాళ్ళ ఏదో ఇల్లీగల్ అఫైర్ పెట్టుకుని దానికి సంబంధించిన ఎవరినో మర్డర్ చేయించాడు సార్. అవును. అప్పటి వరకు అతన్ని హీరోగా చూశారు. అంటే హీరో అంటే ఏం చేస్తాడు, మంచి పనులు చేస్తాడు, కష్టాల్లో ఉన్న ఆదుకుంటాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏమైతే చెప్పుకుంటున్నాడో అవన్నీ సినిమాలో హీరో చేస్తాడు. కానీ వన్స్ అతను క్రిమినల్ అని తెలిసిన తర్వాత ఇక నుంచి అతన్ని సిల్వర్ స్క్రీన్ మీద హీరోగా ఒప్పుకోరండి, జనం ఎవ్వరూ చూడరు. జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కూడా అదే. ఆయన హీరోగా ఆయన చేసుకున్న ప్రమోషన్ అంతా కూడా ఆయనకి ఆయనే మంట కల్పించుకుంటాడు. ఇప్పుడు ఒక పక్కన వచ్చి విశ్వసనీయత అన్నాడు, విలువలు అన్నాడు, అమ్మ సెంటిమెంట్ అన్నాడు. మరి అదే వ్యక్తి మరో పక్కన పోలీసులను గొడ్లోడు తీసి నిలబెడతానన్నాడు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఓర్చుకుంటారు కానండి, పోలీసులను గొడ్లోడు తీసి నిలబెడతానంటూ అంటే ఈ ప్రభుత్వాన్ని, ఐపీసీ చట్టాన్ని, కోర్టుల్ని అన్నింటినీ కూడా మాట అన్నట్టండి. అంత పెద్ద మాట, అంత దారుణమైన మాట అది. అలాంటి వ్యక్తి అక్కడ విలనిజం చూపిస్తాడు, వెంటనే నేను హీరోనంటే జనాలు ఎలా యాక్సెప్ట్ చేస్తారండి? చేయమని పాదయాత్ర చేయమని. డ్యూయల్ రోల్ ఇంకా ఆ డ్యూయల్ రోల్ వర్కౌట్ అవుదా? డ్యూయల్ రోల్ ఎలా వర్కౌట్ అవుతుంది సార్? అక్కడికక్కడే రెండు వెర్షన్లు చూపించేస్తా ఉంటే జనాలు కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు కదండి. అయితే ఈ 5 సంవత్సరాలు ఆయన పరిపాలన కాలంలోనే ఆయన ఒరిజినల్ చూస్తారండి. ఇప్పుడు ఎక్కడో ఏదో చేశారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు, పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఇబ్బంది పెట్టారు, లేకపోతే తెలుగుదేశం కార్యకర్తలను అరెస్ట్ చేశారు. ఎంత ఒకవేళ ప్రత్యర్థి మీద చేసిన దాడిగా, ఇప్పుడు ఇందాక అడుసుమిల్ గారు అన్నట్టు అలాంటి విలనిజాన్ని కూడా యాక్సెప్ట్ చేసేవాడు కొంతమంది ఉండొచ్చు. కానీ ఆ విలనిజాన్ని యాక్సెప్ట్ చేసేవాడు కూడా తల్లి సెంటిమెంట్ ఉంటుంది, ఆ విలనిజాన్ని యాక్సెప్ట్ చేసేవాడు కూడా చెల్లి సెంటిమెంట్ ఉంటుంది. ఈయన తల్లి పట్ల చెల్లి పట్ల చేసిన బిహేవియర్ వాళ్ళను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుందండి. ఇక ఆ డైరెక్ట్ గా చూసిన ప్రజలు ఇదేంటి తల్లి విషయంలో చెల్లి విషయంలో ఇలాగున్న ఆయన ఈయన ఎలాగ మాకు న్యాయం చేస్తాడు, ఈయన ఎలా మా పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దాడు, లేకపోతే ఈయన మా కోసం అయితే రావట్లేదు, ఆయన కోసం లేకపోతే ఆయన భార్య బిడ్డల కోసం వస్తున్నాడు తప్ప ఈయన ఎంత సెల్ఫిష్ ఈయన, ఎంత క్రిమినల్ ఈయన అనేది ఒక ముద్ర పడిపోయిందండి రాష్ట్రంలో. ఇప్పుడు మీరు అన్నారు ఓటింగ్ ఏదో పడిందని, ఆ ఓటింగ్ పడడానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ కారణం కాదండి, దానికి వేరే వేరే ఆ స్ట్రాటజీస్ లో ఆ ఓటింగ్ పడింది. కానీ లేకపోతే ఆయనకు వచ్చిన 11 సీట్లకు తగ్గట్టే 15% ఓటింగ్ మాత్రమే ఉందండి ఆయనకి ఈ రాష్ట్రంలో. మీరు కావాలంటే 2024 ఎలక్షన్లు చూడండి. నేను ఈ రాష్ట్ర ప్రజలను కూడా ఒకటి అప్పీల్ చేస్తున్నానండి, విషసర్పం ఎప్పుడు, అంటే మేము విలేజ్లో ఉంటాం కాబట్టి తెలుసు, విషసర్పం ఎప్పుడు ఒక్క దెబ్బకు సావదు. ఒక్క దెబ్బ కొట్టి వదిలేమంటే కనుక మన ప్రాణానికి ముప్పు తెస్తుంది. కాబట్టి విషసర్పాన్ని ఎప్పుడు 2-3 దెబ్బలు కొట్టాల్సిందే. ఇక నేను చెప్పిన డైలాగు ఈ రాష్ట్ర ప్రజలకు కానీ ఇండైరెక్ట్ గా అర్థమైతే ఈ రాష్ట్రం బాగుంటుంది సార్. రైట్. శ్రీనివాసరావు గారు, ఇప్పుడు ఫైనల్ గా పాదయాత్ర అంకానికి వస్తే, ఇప్పుడు ఏడాదిలో ఆయన ఆల్రెడీ లెక్కకు మించి, అంటే ఆయనకి ఇంతకు ముందు కూడా ఎప్పుడో అన్న జాబ్ క్యాలెండర్ లాగా ఆయనకు ఒక షెడ్యూల్ ఉంటుందో ఈ ఇయర్ లో ఏమేం చేయాలి, ఆ క్యాలెండర్ అయిపోయింది. అమరావతి మహిళల మీద మాట్లాడించడం, తర్వాత ఆ తెనాలి గంజాయి బ్యాచ్, ఆ పొదిలి అది పొగాకు బ్యాచ్, తర్వాత ఇదంతా జైళ్ళ యాత్రలు ఇవన్నీ అయిపోయాయి. సో ఇప్పుడు ఈ 2-3 ఏళ్ళు ఇంకా చేస్తారు. చేసిన తర్వాత ఎలా వెళ్తాడు ఆయన పాదయాత్రకి వెళ్ళి, ఏం చెప్తాడు అసలు? ఊరికే ఫర్ ద సేక్ ఆఫ్ డిస్కషన్ ఏం చెప్తాడు ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళి? రాణిస్తారా ఈ మహిళలు దగ్గరికి, రాణిస్తారా అంత అవమానించి అన్ని మాటలు అన్నాక? ఇప్పుడు అతని ముందున్న సమస్య అదే అండి. ఏంటంటే ఇక్కడ ఇప్పుడున్న పాలక పక్షాన్ని ఇరికేట్ చేసి రెచ్చగొట్టి వీళ్ళు తల్లించుకోవాలని చూస్తున్నారు యాక్చువల్ గా. ఎందుకంటే రోజా గారు కానీ లోకేష్ గారిని పప్పు అంటాం ఇప్పుడు అవసరం అండి ఆవిడకి. ఆవిడ మీద ఆడదాం అందరం 100 కోట్లు స్కామ్ ఏదో ఉంది, అది రేపు మాప తీస్తారు. అలాగే ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా బయటకి జైలు నుంచి కోర్టు నుంచి జైలుకి కస్టడీకి వెళ్ళేటప్పుడు ఆ నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అతనేదో విప్లవకారుల్లాగా చెయ్యెత్తి కొడుతున్నాడు. ఇక్కడ మీరు ఒకటి గమనించండి ఋషి గారు, జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించి ఆ లాలప్రెడ్డి, అంబటి రాంబాబు, లేకపోతే సిద్ధార్థ, లేకపోతే ఒక గుప్పుడు మంది కనిపిస్తున్నారు. ఉత్తరాంధ్ర చెందిన ఒక పెద్ద లీడర్స్, చరిత్ర ఉన్న లీడర్స్, అనుభవం ఉన్న 4 దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న లీడర్స్ ఎవరన్నా అతను వెనకాల ఉన్నారండి? లేరు. కోస్తాంధ్ర నుంచి, మధ్యాంధ్ర నుంచి ఎవరన్నా, కోనసీమ అంబేద్కర్ జిల్లా నుంచి పిల్లి సుభాష్ గారు వాళ్ళు ఏమైపోయారండి? వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఇతను ముఖ్యమంత్రి అవ్వకపోతే మొట్టమొదటి రాజీనామా చేసిన మంత్రి ఆయన. అవును. మరి ఇటువంటి అందుకే ఆయన అప్పుడు నా వెనకాల ఎవరు లేరు అని చెప్పడానికి కారణం బహుశా ఇదేనా? ఇప్పుడు కూడా ఎవరు లేరు అనేది కదా రియలైజేషన్. ఎలా ఉంటారండి? ఇప్పుడు రాయలసీమకి సంబంధించి గడికోడ శ్రీకాంత్ రెడ్డి, మొగ్గం రాజేంద్రనాథ్ రెడ్డి,
వీళ్ళందరూ ఏమైపోయారండి? ఉమ్. వీళ్ళు మాట్లాడరు. మిగతా వాళ్ళ చేత మాట్లాడతా పేరు నాని, అంబటి రాంబాబు, వీళ్ళే ముగ్గురు నలుగురు ఉంటారు రెగ్యులర్ గా. వాళ్ళు తప్ప అతను లేరండి. ఎవరండి ఎందుకు లేరంటే, ఇందాక మన రాజేష్ గారు అన్నట్టుగా వాళ్ళకి అర్థమైంది మనకి మనుగడ లేదు ఈ పార్టీతో ఉంటే, ఇది చిల్లులు పడిన నావా, మనం ఇందులో ప్రయాణం చేస్తే మునిగిపోతాం నెట్టేట్లోను అని అర్థమైంది. కాబట్టి వాళ్ళు దూరం దూరంగా ఉంటున్నారు. వీళ్ళలో చాలా మందికి అక్కడ అవతల ఎంట్రీ లేదు. అప్పుడు ఆ కూటమికి సంబంధించిన పార్టీల్లో వాళ్ళ గేట్లు తెలిసినంత వరకు చాలా మందికి సర్దుకున్నారు. అందులో ఎంతో కొంత క్లీన్ ఇమేజ్ ఉన్న వాళ్ళు ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత రకరకాల మార్గాల్లో పోయారు. వీళ్ళకి ఆ స్థానం లేదు. వీళ్ళ సొంతంగా పార్టీ పెట్టుకుంటానికి ఇతను అత్యంత క్రూరుడు, నేర స్వభావం ఉన్నవాడు. ఇతను వీళ్ళ తాలూకు తప్పులు, వీళ్ళు చేసిన నేరాలన్నీ కూడా అతని దగ్గర లిస్ట్ ఉంటుంది. వీళ్ళతో అతనే పట్టిస్తాడు వీళ్ళు. ఓకే. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అతను ఏం చేయాలంటే తన కొత్త తరాన్ని, మన రాజు చెప్పాడు కదా, యూత్ ఈ కొత్త తరాన్ని తయారు చేసుకోండి. సిద్ధార్థ, మన జట్మూడి రామ్మోహన్ రావు గారి పిల్లలు, ఇలాంటి వాళ్ళందరినీ తయారు చేసుకుంటారు. మీదే రాజ్యం రాబోయే రోజుల్లో మీరు ఎంత దారుణంగా వ్యవహరిస్తే మీకు అంత మెచ్చి మేకతోలు కప్పుతాను నేను అని చెప్పి చెప్తా ఉన్నాడు. అయితే ఇక్కడ ఇతను ఆంధ్రప్రదేశ్ పౌరుల పట్ల అతను తను చేసిన తప్పులు పశ్చాత్తాపం ప్రకటించి తనలో పరివర్తన వచ్చినట్టుగా మార్పు స్పష్టంగా కనిపించకపోతే, ఇదే తరహాలో రప్ప అని మాట్లాడితే, ఇతను పాదయాత్ర కాదు పిల్లి మొగ్గలేసినా గాని, మోకాళ్ళ యాత్ర చేసినా గాని ఈ ప్రజలు ఇతని పట్ల సానుకూల ధోరణి రాదు. ఎంత కారణం అంటే ఇతను ఓడించింది మొన్న భయాందోళనతో అండి. చాలా అడిలిపోయారు అంతా. ఆ భయాన్ని ఎప్పటికీ అతను కొన్నాళ్ళు కనపడకుండా పోతే తగ్గునేమో. కాలం అనేటువంటిది ఏం చేస్తాడు, నెలకే బయటకు వచ్చాయని రాష్ట్రపతి పాలన అన్నాడు కదా. ఇప్పుడు కాలం ఏం చేస్తుందంటే ఎలాంటి గాయాలన్నా మానుకుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2 ఏళ్ళు కనపడలేదు అనుకోండి, ఇతను ఎంత దుర్మార్గం చేసినా ప్రజల మరుపు ఎక్కువ కాబట్టి ఫోన్లే ఏడు మోహం వేసుకుని మళ్ళీ వస్తే ఫోన్లే పాపం అనుకుంటారు. కానీ అతను పదే వచ్చి కనపడుతున్నాడు. అతను కనపడినప్పుడల్లా 2% ఓట్లు తగ్గిపోతూ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు గుండెలు జారిపోయి ఉన్నాయి వీళ్ళందరికీ. ఇప్పుడు ఇంత తమ్ముడు చెప్పినట్టుగా అతను 15% ఫిక్స్ అండి. మొన్న వచ్చిన 39% అతను ఆల్రెడీ పథకాలు ఇచ్చాడు. అది ఇంకా కంటిన్యూ అవుతామో ఒక సంశయం ఉండాలి, ఎవరు గెలుస్తారో తెలియక. ఇప్పుడు ఆ పథకాలన్నీ అతని కన్నా బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఒకే ఆల్టర్నేటివ్ గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా ఉండదు. అది మళ్ళీ మాట్లాడదాం. అరుణ్ గారు, మీరు ఒక మాట, ఏది పాదయాత్ర గురించి ఏం చెప్తారు ఫైనల్ గా? సార్, జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు వస్తే ప్రజల్లోంచి ఎదురేటువంటి ప్రశ్నలకు ముందే స్క్రిప్ట్ రాయించుకొని రమ్మని చెప్పండి. ఆ ప్రశ్నలు ఏమొస్తాయి అనేది క్లియర్ గా గనక మీ డిబేట్ లో, మా డిబేట్ లో, అంటే సామాన్యుల వాయిస్ లో కనుక చూస్తే 100% తెలుస్తుంది. విలువలు విశ్వసనీయత అని చెప్పేసి మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి ఏ విశ్వసనీయతతోటి మద్యపాన నిషేధం చేస్తానన్నా ఎందుకు చేయలేదు, అది ఎక్కడ విశ్వసనీయత అని చెప్పి సాధారణ మహిళలు వచ్చి అడుగుతారు. ఆ క్వశ్చన్ ఆన్సర్ రాసుకోమని చెప్పండి ఫస్ట్ బయటకు వచ్చే ముందు. అలాగే వచ్చిన వారంలోకి సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పాడు. ఆ క్వశ్చన్ కూడా ఆన్సర్ రాసుకుని బయటకు రమ్మని చెప్పండి. ప్రతి సంవత్సరం 1,00,000 జాబులతో క్యాలెండర్ ఇస్తాను, అలాగే 5 సంవత్సరాలకు 5 లక్షల జాబులు ఇస్తానన్నాడు. నిరుద్యోగ యువత ఎదురుపడితే ఆ క్వశ్చన్ ఆన్సర్ ఏం రాయాలో బయటకు రాసుకుని బయటకు రమ్మని చెప్పండి. వచ్చిన వెంటనే పెన్షన్ 3,000 నుంచి 2,000 నుంచి 3,000 పెంచుతా అన్నాడు. కానీ 4 సంవత్సరాలు టైం తీసుకున్నాడు. దానివల్ల ఆర్థికంగా చాలా మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు నష్టపోయారు. వాళ్ళకి ఏం ఆన్సర్ చెప్తారు రాసుకొని రమ్మని చెప్పండి. ఇలా రాష్ట్రాలు అసలు అమరావతి అయితే అమరావతి దారుణాతి దారుణంగా ఇక్కడే ఉంటాను, నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటాను, ఈ భూమి సరిపోదు, ఇంకా పెద్ద స్థాయిలో భూమిని సేకరించి ఇంకా విశాలమైనటువంటి రాజధాని కట్టాలి అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా అప్పుడు ప్రతిపక్షంలో అమరావతి రైతులకు మాట ఇచ్చి అమరావతిలో ఇల్లు కట్టుకుంటున్నాను, నేను తాడేపల్లి కొంప ఇక్కడే ఉందని చెప్పేసి క్లియర్ గా వాళ్ళని మోసగించి అసలు అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి రాజధాని కానే కాదు, ఇది అమరావతి బ్రహ్మరావతి అని చెప్పేసి పేర్లు పెట్టి 3 రాజధానులు ఆటలాడేసి ఏ మొక్క కూడా చెప్పి ప్రశ్నల్ లిస్ట్ ఎక్కువే ఉంది. ఇంకా ఈ అరాచకాల ప్రశ్నలు కూడా ఉంటాయి. కానీ ఆయనకు అడ్వాంటేజ్ ఉంది, మీరు మర్చిపోతున్నారు. అదేంటంటే ఆయన సమాధానం చెప్పడు. ఆయన సమాధానం ఒకటి, ఇందాక నేను చెప్పాను ఎక్స్ప్రెషన్, అది అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమవుతుంది ఆ ఎక్స్ప్రెషన్. అది ఇచ్చి వెళ్ళిపోతాడు ఆయన. ఇంక సమాధానాలు చెప్పే అవకాశం ఉంటే లేదు, చూద్దాం. ఎనీవే ప్లాన్ ఏంటో అర్థమవుతుంది కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ అరుణ్ గారు, శ్రీనివాసరావు గారు, రాజేష్ గారు. ఇది వాళ్ళ డిబేట్.